హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేద్దామమ్మా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి కొత్త బ్యాచెస్ వస్తున్నాయి. మా కొత్త బ్యాచెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్ట్ అవుతున్నాయి. బోత్ ఆన్లైన్లోని అండ్ ఆఫ్లైన్లో కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ ఏమో మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఆన్లైన్ మీరు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళకన్నా ఇంట్లో కూర్చొని అయినా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? అది కూడా మనం అఫోర్డబుల్ ఫీజెస్తోనే తీసుకొస్తున్నామమ్మా. జూలై 1 నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇమీడియట్ బేసిస్ మీద ఎన్రోల్మెంట్ అనేది చేసుకోండమ్మా. సో కొత్త బ్యాచ్ కొత్తగా అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి వెంటనే ఇంకా డిలే చేయకుండా స్టార్ట్ చేయండి అమ్మా. ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ ఫీజు వచ్చేసి అది కూడా మీరు ఈజీ ఈఎంఐ ప్రాసెస్లో 5,000 ఇంటూ 12 మంత్స్ క్లియర్ చేయొచ్చు. అండ్ ఆఫ్లైన్ ఫీజు అయితే కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అండ్ అది కూడా మీరు 10,000 ఇంటూ 7 మంత్స్ అనేది క్లియర్ చేయొచ్చమ్మా. ఈ 30 జూన్ కల్లా మీరు ఫీజు అనేది పే చేస్తే మీరు ఆఫ్లైన్ తీసుకున్న ఆన్లైన్ యాక్సెసిబిలిటీ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుందన్నమాట. అంటే 60,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది మీకు కంప్లీట్గా ఫ్రీ వస్తుందన్నమాట. సో మీ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్గా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మా. మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎన్ని రోజులు కావాలన్నా ఎన్ని ఇయర్స్ కావాలన్నా మీరు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత మీకు ఏదో పలానా సబ్జెక్ట్ డౌట్ వచ్చినా కూడా మీరు వెంటనే మన క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు అనమాట. సో రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు కంటిన్యూస్గా అన్లిమిటెడ్ టైం అనేది మీకు ఉంటుంది. ఓకేనా? మీరు దీంట్లో చూసినట్టయితే మనకి జనరల్ స్టడీస్ అనేది కవర్ అవుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో జనరల్ స్టడీస్ అనేది కవర్ అవుతుంది. అండ్ సీసాట్ మీకు కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో టెస్ట్ సిరీస్ అనేవి మీకు ఉంటుంది అనమాట. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా ఉంటుంది. ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో మీకు ద మోస్ట్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్లో మీరు అంటే డే 1 నుంచి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు కాబట్టి దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ ఫర్ యువర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, కాంప్లిమెంటరీ యాక్సెస్ కింద మీకు ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబీపీఎస్, ఎస్బీఐ పిఓ క్లర్క్ అన్నీ కూడా మీకు వస్తాయి అనమాట. ఓకే, సో అస్సలు డిలే చేయకుండా వెంటనే కోర్స్ ప్యాకేజ్ అనేది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. అండ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఫ్రెష్గా మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడమ్మా. డేట్ 04/6/2022 ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది శ్రీనివాస్. యథావిధిగా మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్ 1 by 1 నీట్గా డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో చూస్తాం. చూడండి అమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఓకేనా? ఎస్. అయితే ఫస్ట్ ఆర్టికల్ చూడండి, న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఈ వేస్ట్ రీసైక్లర్స్ అనేది చూస్తాము. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ వేస్ట్? ఈ వేస్ట్ అంటే ఏంటి? ఈ వేస్ట్ని మేనేజ్మెంట్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఏ బాడీ ఇవన్నీ చూసుకుంటుంది? కొత్త ఆపర్చునిటీస్ అంటున్నారు, ఏంటిది? ఇదంతా కూడా డీటెయిల్డ్గా మనం దీంట్లో చూద్దాము. సో దిస్ కవర్స్ ఇన్ యువర్ GS3 ఎన్విరాన్మెంట్ అని చూస్తాము. GS3 ఎన్విరాన్మెంట్లో డైరెక్ట్గా మీకు ఈ వేస్ట్ అనే టాపిక్ ఉంటుందన్నమాట. సో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ టాపిక్ అనేది మనకి GS3 వరకు చాలా ఇంపార్టెంట్ అని చూస్తాము. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ ఆర్టికల్ చూడండి, ద డార్క్ సైడ్ టు మోడర్న్ డొమెస్టిసిటీ ఇన్ తమిళనాడు. సార్ అదేంటి, ఎక్స్క్లూజివ్గా ఒక స్టేట్కి సంబంధించిన ఆర్టికల్ అనేది తీసుకున్నారు. ఇది ఎడిటోరియల్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ అమ్మా. ఇక్కడ మీకు ఇది ఎస్ఐ ఆన్సర్ రైటింగ్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. మోడర్న్ డొమెస్టిసిటీ మీరు ఒక కేస్ స్టడీగా తీసుకొని తమిళనాడు ఎగ్జాంపుల్ అనేది ఇవ్వచ్చు. హౌ మిసోగ్నీ అబౌట్ ఉమెన్ ఈజ్ హ్యాపెనింగ్ అని. ఓకేనా? ఉమెన్ని తొక్కివేయడం కానీ ప్యాట్రియార్కల్ నేచర్ చూపించడం కానీ ఇవంతా కూడా ఆర్టికల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీకు అది ద మోస్ట్ కాంప్రహెన్సివ్ ఎస్ఐలో అట్లీస్ట్ ఒక 100-150 వర్డ్స్ అనేది మీకు ఈ ఆర్టికల్ నుంచి కవర్ అయ్యేటట్టు వస్తుందన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం తీసుకోవడం జరిగింది. దిస్ కవర్స్ ఇన్ యువర్ ఎస్ఐ పార్ట్ అండ్ సొసైటీ సోషల్ ఇష్యూస్. GS1 సొసైటీ సోషల్ ఇష్యూస్లో కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్, న్యూ ఇండియా నీడ్స్ ఫ్రీ అండ్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలి. ఓకేనా? GS1 to సొసైటీ సోషల్ ఇష్యూస్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్, USA ఇండియా వర్కింగ్ టు బిల్డ్ అండ్ ఆన్ గెయిన్స్ ఫ్రమ్ ట్రేడ్ ఫోరం. ఓకే, ట్రేడ్ ఫోరం నుంచి గెయిన్స్ అనేవి పెట్టుకోవాలనుకుంటున్నారు. అంటే ఏంటి, ట్రేడ్ రిలేషన్స్తో 2 కంట్రీస్ కూడా మ్యూచువల్గా బెనిఫిట్ అవ్వాలి అనుకుంటున్నారు. దిస్ కమ్స్ ఇన్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చూస్తాము. అండ్ నెక్స్ట్,
కీప్ SEZ ఆఫ్ 1 కిలోమీటర్ అరౌండ్ ఫారెస్ట్ అనేవి చూస్తాము. ఎవరు చెప్తున్నారు? ఇది సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. SEZ అంటే సెన్సిటివ్ ఎకనామిక్ జోన్ అని అంటాం, సెన్సిటివ్ ఎకలాజికల్ జోన్ అని అంటాము. ఆ SEZ అనేది ఫారెస్ట్ చుట్టూ అట్లీస్ట్ 1 కిలోమీటర్ అనేది ఉండాలి అని చెప్తున్నారు అనమాట. దిస్ కమ్స్ ఇన్ యువర్ GS3 ఎన్విరాన్మెంట్ అని చూస్తాము. ఓకేనా? అండ్ సుప్రీంకోర్టు అబ్జెక్ట్స్ టు ఫ్రివలస్ పిల్ పిటిషన్స్. ఫ్రివలస్ అంటే నథింగ్ బట్ ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక తప్పుడు ఉద్దేశంతో ఎవరైనా పిల్ పిటిషన్స్ అనేవి పెడుతున్నారు అంటే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. పనిష్మెంట్స్ అనేవి ఫైన్ రూపంలో ఇస్తుంది అనమాట. పిల్ అనేది ఏంటి, ఎందుకు దాన్ని తీసుకొచ్చారు, ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు వీటిని ఫ్రివలస్ పిల్స్ని అబ్జెక్ట్ చేస్తుందో అనేది ఆర్టికల్లో డీటెయిల్డ్గా చూద్దాం మనం. ఓకేనా? దిస్ కమ్స్ ఇన్ అవర్ GS2 పాలిటీ టాపిక్లో చూస్తాము. అండ్ నెక్స్ట్, ఉక్రెయిన్ లుక్స్ టు ఇండియా ఫర్ హెల్ప్ విత్ పోస్ట్ వార్ రీబిల్డ్. ఓకే, వార్ అయిన తర్వాత నేషన్ కన్స్ట్రక్షన్ గురించి ఉక్రెయిన్కి చాలా అమౌంట్స్ అనేవి కావాలన్నమాట. అండ్ దాంట్లో భాగంగా ఇండియా హెల్ప్ అనేది తీసుకోవాలి అనుకుంటుంది. ఇండియాకి ఉక్రెయిన్కి గుడ్ రిలేషన్సే ఉన్నాయి. యాక్చువల్లీ ట్రేడ్ రిలేషన్స్ కూడా ఇండియా ఉక్రెయిన్ మధ్య ఉన్నది కాబట్టి ఇండియా ఒక రెస్పాన్సిబుల్ సూపర్ పవర్ లాంటిది కాబట్టి, ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటికి హెల్ప్ చేస్తుంది అని ఉక్రెయిన్ అడగడం జరిగింది అనమాట. దిస్ కమ్స్ ఇన్ అవర్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చూస్తాము. అండ్ నెక్స్ట్, ఇలాన్ మస్క్ హ్యాజ్ ఏ సూపర్ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ ఎకానమీ. సార్ అదేంటి సార్ ఎలాన్ మస్క్ సూపర్ బ్యాడ్ ఫీలింగ్ అనుకుంటే అది అసలు మనకి దేనికి సంబంధించింది అంటే ఇది మనకి GS3 ఎకానమీలోకి సంబంధించిందమ్మా. GS3 ఎకానమీ. ఇలాన్ మస్క్ అనే వ్యక్తి వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్, రైట్? అతనికి టెస్లా లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. అయితే ఇతను ఎందుకు ఫ్యూచర్ ఎకానమీని బ్యాడ్గా థింక్ చేస్తున్నారు అనేది మనకి అర్థమైతే మనకి చాలా వరకు మన ఎకనామిక్ పాలసీస్ అన్నీ కూడా మనం డిజైన్ చేసుకోగలం. అతను ఏదైనా వ్యూ ఇచ్చారంటే అది అతనికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అని చూస్తాము. క్లియర్? అది మొత్తం వరల్డ్ ఓవర్ ఎఫెక్ట్ చేసే స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకనే అటువంటి ఆర్టికల్స్ వస్తే ఎట్లా చదవాలి ఏంటి అనేది చెప్పడానికి ఆర్టికల్ అనేది తీసుకున్నాం. అక్కడ మనం ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకానమీలో కొన్ని చూసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇంకా డిలే చేయొద్దు, మనం మన ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. అండ్ ఒక్కసారి చూడమ్మా, మనం ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా ఫర్ UPSC. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ అనేది కవర్ అవుతుంది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అనేది చూస్తామన్నమాట. SI ప్లస్ GS 1, 2, 3, 4 అనేది మనం కవర్ చేస్తాం. ఇక్కడ మనం డైలీ బేసిస్ మీద ఆన్సర్ రైటింగ్స్ మీరు రాస్తారు, కరెక్షన్స్ చేసుకుంటారు, ఫీడ్బ్యాక్ అనేది మీకు వెంటనే ప్రావిజన్ అనేది ఉంటుందన్నమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడా కూడా లేదు. మనమే డైరెక్ట్ ఇన్ పర్సన్ కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్తో స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. సో అసలు ఈ ఆపర్చునిటీ అనేది మీరు మిస్ చేసుకోవచ్చు. అండ్ డైనమిక్ టాపిక్స్ కూడా మీకు ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర అన్నీ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? దిస్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ కూడా మీకు కలిపి ఉంటుందన్నమాట. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమేనమ్మా. అండ్ ఆఫ్లైన్ అనేది మనం హైదరాబాద్లో పెట్టడం జరిగింది. మనకి ఆఫ్లైన్ హైదరాబాద్ ఎవరైతే ఉంటున్నారో ఓకే వాళ్ళందరూ కూడా వెంటనే ఈ కోర్స్ ప్యాకేజ్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాం అనమాట. డైలీ ఆన్సర్ రైటింగ్ రాయడం వలన మీకు మెంటర్షిప్ అనేది బాగా దొరుకుతుంది. అండ్ మీరు డే 1 నుంచే మీ ప్రిపరేషన్ స్టైల్ అనేది కూడా మార్చేసుకోవచ్చు. అండ్ మరొక బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి మీరు అస్సలు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే కోర్స్ ప్యాకేజ్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. ఓకేనా? ఇక్కడ మనం చూడమ్మా, అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ UPSC అనేది మనం ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. డైలీ బేసిస్ మీద మనం MCQs, ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ తీసుకొచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్ బేసిస్లో మనం MCQs ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తాము. అండ్ యోజన, కురుక్షేత్ర ఆర్టికల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది.
వాటి మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందమ్మా. అండ్ వీక్లీ క్విజెస్ పెడతాము, మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి, రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మీకు ఉంటుంది. ఇవన్నీ కూడా పెడుతూ మనం కేవలం 10,000 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ కోర్స్ ప్యాకేజ్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ ఈ నెంబర్ చూడమ్మా, 7893899553, ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. అయితే మీరు ఇక్కడ ఈ కాంబో ఆఫర్ చూడండి అమ్మా, మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అండ్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ రెండు కలిపి అంతా 20,000 అవుతుంది కదా. సో రెండు కలిపి మీరు తీసుకున్నారంటే కేవలం 15,000కి రెండు కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, కేవలం 15,000కి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అండ్ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మీకు వస్తుందన్నమాట. సో ఈ ఆపర్చునిటీని మీరు వెంటనే అవైల్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఈ వేస్ట్ రీసైక్లర్స్ అని చూస్తాము. ఓకే, ఈ వేస్ట్ రీసైక్లర్స్కి కొత్త ఆపర్చునిటీస్ అనేది వచ్చింది అని చెప్తున్నారు కదా. అయితే ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చూసిన తర్వాత అప్పుడు మనం ఫర్దర్గా మళ్ళీ ప్రాసెస్ చేద్దాము. చూడండి అమ్మా, షార్ట్కట్లో మనం ఈ వేస్ట్ అని అంటాము. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానికల్లీ వేస్ట్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, ఎలక్ట్రానిక్ వేస్ట్స్ని మనం ఈ వేస్ట్ అని అంటాము. అంటే ఏంటి, ఒక ఓల్డ్ అయిపోయినా, ఓకే, ఒక లైఫ్ అయిపోయినా, ఒక డ్యామేజ్ అయిపోయినా, ఒక డిస్కార్డెడ్ అంటే పారివేయబడిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నిటినీ కూడా మనం ఈ వేస్ట్ అని అంటాము. జనరల్గా వేస్ట్ అంటాం కదమ్మా, వేస్ట్ అంటే అన్నీ కలిపి వస్తాయి. ఎక్స్క్లూజివ్లీ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ అప్లయన్సెస్ అయితే వాటిని మనం ఈ వేస్ట్ అని అంటాము. ఓకేనా, అయితే దీంట్లో చాలా వరకు కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ పార్ట్స్ ఉంటాయి, స్పేర్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి చూడమ్మా, ఒకవేళ మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామంటే దానికి రిపేర్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ట్రై టు రిపేర్ ఇట్. ఏదైనా చిన్న పార్ట్ ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేయడానికి చూడండి తప్ప కొత్త ప్రోడక్ట్కి వెళ్ళడానికి అంత స్పీడ్గా చూడొద్దు. ఎందుకు అంటే దీని వలన ఏం పెరుగుతుంది, ఈ వేస్ట్ అనేది పెరుగుతుంది. వేస్ట్ అనేది పెరగడం వలన ఎకానమీలో పొల్యూషన్ అనేది పెరుగుతుంది. పొల్యూషన్ పెరగడం వలన ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాము. అండ్ ఒకసారి చూడండి, కొత్త ప్రోడక్ట్ ఒకసారి చూడండి, ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ రిపేర్కి ఎంత కాస్ట్ అవుతుందమ్మా, చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. అదే కొత్త ప్రోడక్ట్ అనేది తీసుకున్నామంటే దట్ ఈస్ లైక్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ ఉండాలి. అవునా, ఒక బైక్ ఉంది, బైక్ రిపేర్ అయితే ఎంత అవుతుంది, మహా అయితే 2,000-3,000 అవుతుంది. అదే కొత్త బైక్ తీసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 1 lakh అయినా పట్టుకోవాలి. అంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే బదులు 2,000-3,000లోనే సెట్ అయ్యేటట్టు చేసుకున్నామంటే అది మనకి కూడా ఆదా అవుతుంది అండ్ పొల్యూషన్ కూడా క్రియేట్ చేయదు. అవునా, సో అందుకని మనం ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి దేని వైపు వెళ్తున్నాం, సర్క్యులర్ ఎకానమీలోకి వెళ్తున్నాం. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి సార్? సర్క్యులర్ ఎకానమీలో మీకు జనరల్గా పాత స్టైల్ ఎట్లా ఉండేది, హారిజాంటల్ నార్మల్ ఎకానమీ ఉండేది. ఇప్పుడు దాన్ని సర్క్యులర్ ఎకానమీలోకి తీసుకెళ్ళాం అనమాట. సో అయితే ఫస్ట్ నేను హారిజాంటల్ ఎకానమీ అంటే ఏంటో చూపించిన తర్వాత సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటో చూపిస్తాను, చూడండమ్మా. ఓకే, ఫస్ట్ హారిజాంటల్ ఎకానమీ ఆర్ సింప్లీ ద ఎకానమికల్ కాన్సెప్ట్స్ అనేవి ఎట్లా ఉండేది అంటే, ప్రొడక్ట్ ఉంటుంది, ప్రొడక్ట్ని ఫస్ట్ టైం రిపేర్ వస్తే రిపేర్ చేస్తారు. అవునా, సో దాంట్లో ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రిపేర్ చేస్తారు. ఆ తర్వాత ప్రొడక్ట్ని ఏం చేస్తారు, త్రో చేసిన తర్వాత ఇదేం క్రియేట్ చేస్తుంది, పొల్యూషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే స్కోప్ ఆఫ్ రీసైక్లింగ్ అనేది ఎక్కడా కూడా లేదు. ప్రొడక్ట్ లైఫ్ అనేది పొల్యూషన్తో ఆగిపోతుంది అని చూస్తాము. అందుకని హారిజాంటల్ ఎకానమీ నుంచి సర్క్యులర్ ఎకానమీలోకి రావడం జరిగింది. సో సర్క్యులర్ ఎకానమీలో మీరు ఏం చూస్తారు, ప్రొడక్ట్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ ఫస్ట్ టైం రిపేర్ వస్తే రిపేర్ చేస్తారు. ఓకేనా, తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేసిన తర్వాత ఒకవేళ ద ఎండ్ ఆఫ్ లైఫ్ అనేది దాటిపోయి చాలా రోజులు అయ్యింది అంటే దాన్ని రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అనేవి మళ్ళీ స్పేర్స్ కానీ ఇందులో మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ వస్తాయి, వాటిని రిపేర్ చేసి మళ్ళీ కొత్త ప్రొడక్ట్లో యూజ్ చేస్తారు. సో ఇక్కడ ద కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ ఈవెన్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అని చూస్తాము. సర్క్యులర్ ఎకానమీ
ఈజ్ ది బెస్ట్ ఎకానమీ అని చూస్తామన్నమాట. దీంట్లో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఫర్ కన్జ్యూమర్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది పెరుగుతుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి వచ్చాయి అంటే సర్క్యులర్ ఎకానమీకి మరింత ఊతం ఇస్తుంది అని మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఎకానమీ అనేది సర్క్యులర్ ఎకానమీగా ఉంటే మనకి ఇబ్బంది ఉండదన్నమాట. సో అదే కాన్సెప్ట్తో ఈ వేస్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో, ముందు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదమ్మా, దానికి వీలైతే రిపేర్ చేస్తాము, తర్వాత యూజ్ చేస్తాము, లేదు ఇంకా లాస్ట్కి వచ్చేసిందంటే రీసైకిల్ చేస్తాం. ఈ రీసైకిల్లో చాలా వరకు స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని లాస్ట్లో మళ్ళీ కొత్త ప్రొడక్ట్ కింద తయారు చేసే అవకాశం ఉంటుంది అని చూస్తామన్నమాట. ఓకే, అయితే దీని గురించి ఈ వేస్ట్ గురించి చూడండి అమ్మా. జనరల్గా ఈ వేస్ట్ అనేది 21 టైప్స్ ఆఫ్ ఈ వేస్ట్ ఉంటుంది. బట్ ఆల్ దీస్ ఆర్ కన్జ్యూమ్డ్ అండర్ 2 బ్రాడ్ కేటగిరీస్ అనమాట. 2 బ్రాడ్ కేటగిరీస్. ఫస్ట్ వన్ ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అని చూస్తాం. అండ్ ఆ తర్వాత కన్జ్యూమర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అని చూస్తాం. డైరెక్ట్గా కన్జ్యూమర్ యూజ్ చేసే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అని చూస్తాం, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అని చూస్తాము అనమాట. ఓకే, అయితే ఇండియాలో మనకేంటి 2011లో ఫస్ట్ టైం రూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ వలన చాలా వరకు హజార్డస్ ఎలిమెంట్స్ అనేవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయితే అది హ్యూమన్ కన్జంప్షన్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది. ఓకేనా, లైక్ మన లంగ్స్కి కానీ హార్ట్కి కానీ వీటన్నిటికీ కూడా, నర్వస్ సిస్టమ్ కానీ బ్రెయిన్ కానీ వీటన్నిటికి కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం 2011లో రూల్స్ అనేవి తీసుకొచ్చింది. 2011లో ఏం తీసుకొచ్చారమ్మా, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ మాత్రం 2011లో తీసుకొని రావడం జరిగింది. అది సరిపోవట్లేదు, మరింత కావాలి అని చెప్పి 2016లో చాలా ట్రాన్స్ఫార్మేషన్స్ చేసి రూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. దాన్నే మనం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అని అంటాము. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అని అంటాము. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ని ఇప్పుడు మరింత అప్గ్రేడ్ చేసి 2022 తీసుకొని రావడం జరిగింది. బట్ అంతకుముందు ఒక్కసారి దీని గురించి చూడమ్మా. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఏమో మీకు ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇస్తుంది. ఓకేనా సార్, ఏంటి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ? పేరులో ఉంది కదమ్మా, ఎక్స్టెండెడ్ అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. ఏం ఎక్స్టెండ్ చేస్తున్నారు? ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉండడం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తున్నానంటే అది వేస్ట్ అయిన తర్వాత రీసైక్లింగ్ చేసే ఇది కూడా నాకే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా నాకే ఉండాలి అని తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఈపీఆర్స్ అని అంటాము, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని చూస్తాము అన్నమాట. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి కాస్త డీటెయిల్డ్గా వెళ్తాం, చూడండి అమ్మా. ఓకేనా, ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టార్గెట్స్ అనేది ఇస్తుంది. ఆ టార్గెట్స్ అనేది ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ వేస్ట్ తీసుకోండి, లైక్ క్రాంప్టన్ గ్రీవ్స్ అనే కంపెనీ ఉంది. క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళు లైట్స్ తయారు చేస్తారు, ఫ్యాన్స్ తయారు చేస్తారు, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు కదమ్మా. అయితే వాళ్ళు ఎవ్రీ ఇయర్కి కొంత టార్గెట్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ 100 లైట్స్ అనేది ప్రొడక్షన్ చేసి సేల్ చేస్తే, అంతే విధంగా 100 లైట్స్ని వాళ్ళు రీసైకిల్ చేయాలి అని చెప్పి చూస్తాం. సో రీసైకిల్ అనేది పెద్ద కంపెనీస్ చేస్తే అవి ఫార్మల్ ఇన్ నేచర్లో ఉంటుంది కాబట్టి పొల్యూషన్ అనేది కంట్రోల్ అయి ఉంటుంది అని చూస్తాము. ఓకేనా, సో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక గ్రేట్ వే వెల్కమ్ ఫర్ 2016 మేనేజ్మెంట్ రూల్స్ అనేది చూస్తాము అన్నమాట. ఓకే, సో ఇంకా చూడండి, 2011లో లేని 2016లో కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఏంటి? కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్ 2016 రూల్స్ అనేవి పాటించాలి అని చెప్పడం జరిగింది. అండ్ అదర్ మెర్క్యూరీ కంటైనింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వేస్ట్ 2016 బట్టి చెయ్యాలి అని చూస్తామన్నమాట. మెర్క్యూరీ అంటే పాదరసం అంటాం కదా, ఈ మెర్క్యూరీ ల్యాంప్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉండేవి. సో అవన్నీ చాలా హజార్డస్ క్రియేట్ చేస్తాయి పొల్యూషన్ చేస్తే.
చేస్తే. ఓకే, సో అందుకనే వాటిని జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి అని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ పెట్టడంతో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ కింద ఫార్మ్ అయ్యారు. దాన్నే పిఆర్ఓ అని అంటాము. అంటే ఏంటి? ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్. ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ అని మనం చూస్తాము. ఓకేనా? సో వీళ్ళు కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ కానీ డిస్పోజబుల్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారమ్మా? కలెక్షన్. ఈ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ చేస్తారు అండ్ డిస్పోజ్ అంటే రీసైక్లింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడాను ఎట్లా చేస్తారు? ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ మేనర్. ఈ ఫ్రేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా రాసుకుంటామా. ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ మేనర్. సౌండ్ మేనర్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్కి ఏ విధమైన ఇబ్బంది లేకున్నా, ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ అనేది లేకున్నా, ఒకవేళ పొల్యూషన్ ఇచ్చినా కూడా దాన్ని చాలా వరకు కేర్ఫుల్ మేనర్లో పెట్టేటట్టు దీన్ని మనం చేస్తే దాన్ని ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ మేనర్ అని అంటాము. అండ్ ఇదే కాదమ్మా, 2016లో డిపాజిట్ రిఫండ్ స్కీమ్ కూడా తీసుకొని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ దీన్ని ప్రస్తుతానికి ఫాలో అవడం లేదు అనమాట. డిపాజిట్ రీఫండ్ స్కీమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఒక లైట్ ఉందనుకోమ్మా, ఆ లైట్ కాస్ట్ 100 రూపీస్ అనుకోండి. బట్ ఇప్పుడు సేల్ చేసినప్పుడు మీ దగ్గర 120 రూపీస్ అనేది తీసుకుంటారు. ఎందుకు? ఈ లైట్ అనేది మీరు యూస్ చేస్తారు, 2 years 3 years యూస్ చేస్తారు. యూస్ చేసిన తర్వాత మళ్ళీ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఆ లైట్ ఇచ్చారు అంటే మీకు 20 రూపీస్ వెంటనే ఇచ్చేస్తారు అని మనం చూస్తామన్నమాట. 20 రూపీస్ వెంటనే ఇచ్చేస్తారు అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నట్టు? డిపాజిట్ అనేది చేస్తున్నట్టు అది రీఫండ్ కింద మళ్ళీ మనకి వస్తుంది అని మనం చూస్తామన్నమాట. దాన్ని డిపాజిట్ రిఫండ్ స్కీమ్ అని అంటాము. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ అడిషనల్ అమౌంట్ అనేది కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ కన్నా కడతాము. అది ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు హోల్డ్ చేస్తారు. వాళ్ళు హోల్డ్ చేసి మనకి ప్రొడక్ట్ అనేది అయిపోయిన తర్వాత దాన్ని రీఫండ్ ఇస్తారు. సో దీంతో ఏమవుతుంది? మనం జనరల్గా ఏం చేస్తాము? లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏవైనా ఇంటి దగ్గర పాడైపోతే దాన్ని నార్మల్ వేస్ట్తో కలిపి పడేస్తాము. బట్ ఇక్కడ మన 20 రూపీస్ ఎక్స్ట్రా డిపాజిట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం షాప్లో ఇచ్చేస్తాము అని చూస్తామన్నమాట. సో ఈ విధంగా డిపాజిట్ రిఫండ్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కింద తీసుకొని రావడం జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత స్పెషల్ రోల్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఇవ్వడం జరిగింది. 2011లో లేదు, 2016లో స్టేట్ గవర్నమెంట్స్ని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. ఏంటి? రీసైక్లింగ్ చేయడానికి, వర్కర్స్ యొక్క స్కిల్స్ పెంచడానికి, వాళ్ళ సేఫ్టీ హెల్త్ అనేది చూడడానికి, అవన్నీ చూడడానికి స్టేట్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అని మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా టోటల్ అన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ జనరల్గా కొన్ని ప్రావిజన్స్ కూడా పెట్టడం జరిగింది. ఏంటమ్మా అవి? పెనాల్టీ అనేవి లెవీ చేస్తాయి. ఎప్పుడైతే రూల్స్ని వైలేట్ చేస్తామో, అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫాలో అవ్వకపోయినా, ఇటువంటివి ఏవి చేసినా కూడా రూల్స్ అనేవి వైలేట్ చేస్తే పెనాల్టీ వేసే పవర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మనం స్టేట్ గవర్నమెంట్స్ని తీసుకుంటున్నట్టే అర్బన్ లోకల్ బాడీస్ని కూడా కాన్ఫిడెన్స్గా తీసుకొని మనం ఏం చేస్తాం? కొన్ని ఆథరైజ్డ్ డిస్మాంట్లర్స్ కానీ రీసైక్లర్స్ కానీ ఎక్కడైనా వేస్ట్ ప్రొడక్ట్ అనేది కనిపిస్తే దాన్ని ఛానలైజ్ చేస్తాము. అంటే కొంతమంది తెలుసో తెలియకో ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది పడేస్తూ ఉంటారు. అది అర్బన్ లోకల్ బాడీస్ని కాన్ఫిడెన్స్గా తీసుకున్నామంటే వాళ్ళు జాగ్రత్తగా ఇటువంటి ఈ వేస్ట్ రోడ్డు మీద దొరికిందంతా కూడా ప్రాపర్ రీసైక్లర్స్కి ఈ ఫార్మల్ వేలో ఎవరైతే రీసైక్లింగ్ చేస్తారో వాళ్ళకి చేరువ అనేది చేస్తారు. ఓకేనా? అయితే ఇండస్ట్రియల్ యూనిట్స్కి ఈ వేస్ట్ డిస్మాంట్లింగ్ రీసైక్లింగ్ వాళ్ళకి ప్రాపర్ బ్రిడ్జ్ అనేది పెట్టారు. అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు క్రాంప్టన్ గ్రీవ్స్ అనే కంపెనీ ఉంటుంది. ఇది లైట్లు ఫ్యాన్లు తయారు చేస్తే తప్ప రీసైక్లింగ్ అనేది చేయరు. రీసైక్లింగ్ అనేది సమ్ XYZ కంపెనీ అనేది చేసింది అనుకోండి, ఈ రెండిటికి బ్రిడ్జ్ అనేది ఇప్పుడు పెడతారనమాట. ఈ రెండిటికి బ్రిడ్జ్ అనేది పెట్టడం వలన మనకి ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు, తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అని కూడా మనం చూస్తాము. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటామా? ఇవన్నీ కూడా మనకి CPCB అనే బాడీ ఉంటుంది. ఏంటది? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చూసుకుంటుంది. స్టేట్ లెవెల్లో
ఎస్పీసీబీ అనేది చూసుకుంటుంది, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది చూసుకుంటుంది అనమాట. ఈ డైరెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది సిపిసిబి ఎస్పీసీబీ కోఆర్డినేషన్తో ఈ రెండు కూడా చేస్తాయి అని మనం చూస్తాము అనమాట. అండ్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ ఏంటి అంటే నాకు ఇక్కడ ఇది జాగ్రత్తగా రాసుకుందామా. ఐ గాట్ దిస్. ద థింగ్ ఈజ్ మనకి ఫస్ట్ ఇండియాలో ఈ వేస్ట్ క్లినిక్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది? క్లినిక్ భోపాల్. ఎక్కడది? మధ్యప్రదేశ్. సరే, క్లినిక్లో ఏం చేస్తారు? ఈ వేస్ట్ క్లినిక్లో జనరల్గా మనం ఏదైతే వేస్ట్ వస్తుందో దాన్ని సెగ్రిగేట్ చేస్తాము. ఓకే, సెగ్రిగేట్ చేస్తాము, దాన్ని ప్రాసెస్ చేస్తాము, అండ్ ఆ తర్వాత వేస్ట్ని డిస్పోజ్ చేస్తాము. ఓకే, ఆ తర్వాత దీని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని సేల్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లాగా సెగ్రిగేషన్, ప్రాసెసింగ్ అండ్ డిస్పోజింగ్ అనేది ఈ వేస్ట్ క్లినిక్లో జరుగుతుంది. ఇండియాలోనే ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ అనేది మనం భోపాల్ మధ్యప్రదేశ్లో చూడడం అనేది జరుగుతుందన్నమాట. సో చూసారు కదమ్మా, ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి మనం డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా చూసుకోవడం అనేది జరిగింది. సో అయితే ఇప్పుడు జనరల్గా ఢిల్లీలో ఏంటి ఒక కంపెనీ అనేది ఉందమ్మా, దట్ ఈజ్ అటెరో రీసైక్లింగ్ కంపెనీ అనేది ఉంది. ఇది ఏం చేస్తుంది? రీసెంట్గా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడంతో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టాలి అని చూస్తుందన్నమాట. ఓకే, ఎంతవరకు? $1 బిలియన్ దాకా, అంటే సమ్వేర్ అరౌండ్ 7,000 crores దాకా రీసైక్లింగ్కి పెట్టాలి అని చూస్తుందన్నమాట. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్గా చూస్తాం, అటెరో రీసైక్లింగ్. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉండడం అనేది జరిగింది. దీని ఆపరేషన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? వరల్డ్ వైడ్ ఉన్నాయి. లైక్ యూరోప్ కానీ, యుఎస్ కానీ, ఇండోనేషియా కానీ, ఈ అన్ని చోట్ల కూడా ఉన్నది అని చూస్తామన్నమాట. మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఢిల్లీ బేస్డ్ కంపెనీ అయినప్పటికీ కూడా వరల్డ్ లెవెల్లో ఎక్కువ ఉన్నది. ఎందుకు? ఇండియాలో ఈవెన్ 2016 రూల్స్ వచ్చినప్పటికీ కూడా అనుకున్నంత స్పీడ్గా ఎక్కువగా మనకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది జరగట్లేదు. బట్ రీసెంట్ రూల్స్తో జనరల్గా ఇది ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఓకే, అయితే ఒక్కసారి చూడమ్మా. ఈ కంపెనీ వాళ్ళు జనరల్గా ఏం ఫీల్ అవుతున్నారంటే నెక్స్ట్ ఈ వేస్ట్ బేస్డ్ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి అందులో లిథియం అయాన్ బ్యాటరీస్ యూస్ చేస్తాం కాబట్టి ఆ బ్యాటరీస్ నుంచి ఎక్కువ వేస్ట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ప్రామిసింగ్ బిజినెస్ అనేది నెక్స్ట్ ఉంటుంది అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రామిసింగ్ బిజినెస్ అంటే నథింగ్ బట్ ఎక్కువ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఇండియాలో ఉంటుంది. వీటిని రీసైకిల్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది అని చూస్తున్నారనమాట. సరే, ఈ వేస్ట్లో ఏం చేస్తారు? రీసైక్లింగ్ చేసిన తర్వాత వేస్ట్ అనేది వస్తుంది. ఆ వేస్ట్ని జాగ్రత్తగా ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ మేనర్లో వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. ఆ తర్వాత వీటి నుంచి వీళ్ళకి ప్రీషియస్ మెటల్స్ అనేవి తీసుకుంటారు. లైక్ కంప్యూటర్స్ కానీ అవన్నీ తీసుకున్నారంటే అందులో సిల్వర్ కానీ, గోల్డ్ కానీ ప్రీషియస్ మెటల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రీషియస్ మెటల్స్ని వాళ్ళు ప్రాసెస్ చేసి సేల్ చేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు జనరల్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 రాకముందు వరకు కూడా ఎట్లా ఉండేది? బిజినెస్ అంత ప్రాఫిటబుల్గా ఉండేది కాదు. ఎందుకంటే ఈ రీసైక్లింగ్ కంపెనీ వాళ్ళే జనరల్గా హ్యూమన్ లేబర్ని పెట్టుకొని కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ అనేది వాళ్ళే చేసేవారు. కంపెనీ వాళ్ళే కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ అనేది చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒక్కసారి చూస్తే 2016 తర్వాత ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్స్కి ఇవ్వడంతో మాకు ఈ కలెక్షన్ ఆఫ్ ఈ వేస్ట్ అమౌంట్ అనేది మిగలడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు జనరల్గా సేల్స్ ఇప్పుడు రీసైక్లింగ్ అనేది 30% అనేది జరుగుతుంది. ఇది సూన్ 70% ఆఫ్ ది సేల్స్ కూడా రీచ్ అయ్యే ప్రాసెస్ అనేది ఉంది అని చూస్తున్నాం అనమాట. ఎప్పుడైతే ఈపీఆర్స్ అనేది ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టారో ఖచ్చితంగా ఆ ఫిగర్ చాలా తక్కువ ఉన్నది, 30%కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ 30% నుంచి 70% దాకా వెళ్ళే స్కోప్ అనేది ఖచ్చితంగా ఉంది అన్నమాట. సో ఇప్పుడు మేము ఈ ప్రాసెసింగ్ ఇదంతా కూడా ఫార్మల్ మేనర్లో చేయడం వలన మాకు కాస్త ఎక్కువ అమౌంట్ అనేది పడుతుంది. బట్ దిస్ ఈజ్ ఫైన్ అని మనం చూస్తాము. ఫార్మల్ మేనర్లో అంత డిస్పోజల్ ఇదంతా కూడా రూల్స్కి అనుగుణంగా చెయ్యాలి. ఓకే, బట్ చూడండి ముందు వరకు కూడా చాలా వరకు ఇన్ఫార్మల్ వేలోనే ఈ వేస్ట్ అనేది రీసైకిల్ అయ్యేది.
ఇన్ఫార్మల్ మేనర్లో వీళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్ట్స్ని రీసైక్లింగ్ చేసేటప్పుడు ఫార్మల్ మెషర్స్ ఏమీ కూడా ఫాలో అవ్వరు. సో దాంతో వాళ్ళకి కాస్ట్ ఆఫ్ రీసైక్లింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. అండ్ దీని తర్వాత వీళ్ళకి హయ్యర్ ప్రాఫిట్స్ అనేవి మిగిలేవి అనమాట. హయ్యర్ ప్రాఫిట్స్, మాకు తక్కువ ప్రాఫిట్స్ వచ్చినా పర్వాలేదు, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ లేకన్నా మేము చేస్తాము అని ఎటిరో కంపెనీ వాళ్ళు చెప్తున్నారనమాట. బట్ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగా పెరిగిందో 2016 తర్వాత సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందో అప్పుడు ఫార్మల్ కల్చర్ అనేది పెరగడంతో మాకు ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు జనరల్గా ఈ 2016 రూల్స్ నుంచి కొత్తగా రూల్స్ అనేవి తీసుకొస్తున్నారమ్మా. ఆ రూల్స్తో జనరల్గా ఏమవుతుందో ఒకసారి చూడండి. ఈ వేస్ట్ రూల్స్ 2022 అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ 2022 ఈ వేస్ట్ రూల్స్ అనేది ఇంకా పబ్లిక్ ఫోరంలో డిస్కషన్లో ఉన్నాయి, ఫైనలైజ్ కాలేదని చూస్తున్నాం. ఈ కొత్త రూల్స్లో వీళ్ళేంటి ఈపీఆర్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఈపీఆర్ సర్టిఫికేట్స్, ఇది చాలా బాగుంటుందమ్మా స్కీమ్, ఒకసారి చూడమ్మా. సో ఇప్పుడు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక రీసైక్లింగ్ కంపెనీ లైక్ ఇప్పుడు తీసుకోండి, ఎటిరో కంపెనీ ఉంది. ఈ ఎటిరో కంపెనీ వాళ్ళు కొంత ఈ సైకిల్ని కొంత ఈ వేస్ట్ని రీసైకిల్ చేసి ఒక 10 సర్టిఫికేట్స్ సంపాదించారు. ఒక 10 సర్టిఫికేట్స్ ఎంత చేస్తే సర్టిఫికేట్ వస్తుంది అనేది మనకు ఎవరు చెప్తారు, సిపిసిబి అనేది చెప్తుంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెప్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ 10 kgs ఆఫ్ ఈ వేస్ట్ని రీసైకిల్ చేస్తే నీకు 10 సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్తారు. అయితే ఈ అటిరా కంపెనీ అనేది ఈ 10 సర్టిఫికేట్స్ని హోల్డ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రతి కంపెనీ కూడా లైక్ క్రాంప్టన్ గ్రీవ్స్ కానీ, గంగా కానీ, ఇంకేదైనా కంపెనీస్ కానీ వీటన్నిటికీ కూడా ఏంటి ఎవ్రీ ఇయర్ టార్గెట్ అనేది ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఒకవేళ క్రాంప్టన్ గ్రీవ్స్కి 100 సర్టిఫికేట్స్ ఎవ్రీ ఇయర్ నువ్వు హోల్డ్ చేయాలి అని చెప్పడం జరిగింది అనుకోండి, ఈ క్రాంప్టన్ గ్రీవ్స్ డైరెక్ట్గా ఈ అటిరా కంపెనీ నుంచి సర్టిఫికేట్స్ అనేది కొంటారు. సో దీంతో రీసైక్లింగ్ బిజినెస్ అనేది ప్రాఫిటబుల్గా మారుతుంది. సో ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ ఫర్ ఈ వేస్ట్ రీసైక్లర్స్ అనేది వస్తుంది అనేది ఆర్టికల్ అనమాట. ఇది మనకి ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్లో చాలా ఇంపార్టెంట్ డ్రాఫ్ట్ రూల్స్ అనేవి తీసుకొచ్చింది. ఓకే, సర్టిఫికేట్స్ అర్థమైంది కదమ్మా. సర్టిఫికేట్స్ అనేవి రీసైక్లింగ్ కంపెనీ వాళ్ళు హోల్డ్ చేస్తారు అండ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ వాళ్ళు ఆ రీసైకిల్ని సర్టిఫికేట్స్ని కొనేస్తే సరిపోతుంది అని మనం చూస్తామన్నమాట. సో విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్కి కూడా బాగుంటుంది అని మనం జనరల్గా రూల్స్ చూస్తామన్నమాట. అర్థమైంది కదమ్మా. ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరిగింది 2016 రూల్స్ ఇవన్నీ. కానీ ఈ డ్రాఫ్ట్ రూల్స్ 2022 ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనం వాటిని మళ్ళీ డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఎలక్ట్రానిక్ వేస్ట్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ వేస్ట్ రీసైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసుకోండి. నోట్ మేకింగ్ కూడా జాగ్రత్తగా చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ద డార్క్ సైడ్ టు మోడర్న్ డొమెస్టిసిటీ ఇన్ తమిళనాడు అని చూస్తామన్నమాట. దో ఇది తమిళనాడుకు సంబంధించిన ఇష్యూ అయినప్పటికీ కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఇక్కడ మనం ఉమెన్ ఇష్యూస్ అనేవి ఇన్ జనరల్గా చూస్తూ ఉంటాము. సొసైటీలో ఉమెన్ రోల్ ఏ విధంగా ఉంటుంది, ఉమెన్ని ఏ విధంగా తొక్కడం జరుగుతుంది, ఉమెన్ ఎందుకు ఆపర్చునిటీస్ రీచ్ అయినా కూడా సోషల్ వెల్ఫేర్ అనేది సరిగ్గా రీచ్ అవ్వట్లేదు, ఇదంతా కూడా మనం చూస్తాము ఇందులో. ఓకేనా. సో అందుకనే ఇక్కడ చూడమ్మా, ఉమెన్ ఫేస్ మిసోగ్నీ అని ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిసోగ్నీ? మిసోగ్నీ అంటే నథింగ్ బట్ హేట్రెడ్నెస్ టువర్డ్స్ ఉమెన్ని మనం మిసోగ్నీ అంటాము. హేట్రెడ్నెస్ అంటే ఎప్పుడు కూడా ఉమెన్ని చులకన భావనగా చూసినా లేదంటే తక్కువగా చూసినా దాన్ని మిసోగ్నీ అని అంటామన్నమాట. ఇది 21st సెంచరీ వేర్ ఎవ్రీ వన్ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎక్స్ప్లోర్ అని చేసే టైంలో ఇటువంటి మిసోగ్నీ అనేది సొసైటల్ డెవలప్మెంట్కి అస్సలు మంచిది కాదు. ఫ్యామిలియల్ రిలేషన్ కానీ సొసైటల్ అప్గ్రోత్కి కానీ వీటికి ఏ దానికి కూడా మంచిది కాదు అని చూస్తామన్నమాట. సో ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేయడం జరిగిందమ్మా. సో మీరు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ రిలేటెడ్ టు ఎస్ఐ కానీ ఇవన్నీ కూడా తెచ్చుకోవడానికి మీకు ఉంటుంది అనమాట. సో నేను ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్ అనేది కూడా రాసుకోండి, జాగ్రత్తగా వినండి అమ్మా. ఆథర్ ఒక మూవీ గురించి ఓపెన్ చేస్తూ చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, 2016లో తమిళనాడులో ఒక మూవీ అనేది రిలీజ్ అయింది. ఆ మూవీ నేమ్
ఇరైవి. ఓకే, ఇరైవి. ఈ మూవీలో జనరల్గా ఏంటి ఒక సీన్ అనేది ఉంటుందన్నమాట. ఏంటి అందులో ఉన్న ఒక వ్యక్తి, ఒక ఎల్డర్లీ వ్యక్తి ఒక ఉమెన్ని తిట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఎవరు? అతని హస్బెండ్ అనమాట. ఓకే, ఆమె హస్బెండే ఆమెని అందరి ముందు తిట్టడం అనేది జరుగుతుంది. బట్ వాళ్ళందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి వద్దు, ఏమీ నువ్వు అనొద్దమ్మా, నో నీడ్ టు క్రై అని చెప్పడం జరుగుతుంది అనమాట. నో నీడ్ టు క్రై. ఫ్యామిలీ అన్న తర్వాత హస్బెండ్ అనేవాళ్ళు వైఫ్ని తిడతారు. సో దాంట్లో ఏముంది, నువ్వేమీ ఆడవద్దు అనేసి. సో అప్పుడు ఆమె చాలా జెంటిల్గా చెప్తుందనమాట, నేను ఇది పెళ్ళైనప్పటి నుంచి ఇదే చూస్తూ ఉన్నాను, నాకు ఇదేం కొత్త కాదు, నేనేమి ఆడవను అని చెప్పడం జరిగిందనమాట. మూవీలో సిచ్యువేషన్స్ అనేవి సొసైటీలో ఉన్న రియల్ ఇష్యూస్ని తీసుకొని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జనరల్గా మనం చూస్తే అది నార్మల్ సీన్లా కనిపిస్తుంది. బట్ సొసైటీలో ఇన్ జనరల్గా ఉమెన్ వాళ్ళు ఏంటి, ఉమెన్ వైలెన్స్ ఆర్ హస్బెండ్ అబ్యూజ్ అనేది గ్రాంటెడ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, అక్కడ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు మేల్ అని వాళ్ళు చూడట్లేదు, ఉమెన్ ఈజ్ ఇన్ఫీరియర్ టు మేల్స్ అన్నదానికి వీళ్ళు కూడా యాక్సెప్టెన్స్ చేస్తున్నారు అని చూస్తాం అనమాట. సో ఆ సీన్లో మనం జనరల్గా ఏం చూడగలమమ్మా, మేల్ సుపీరియారిటీ అనేది కనిపిస్తుంది, అవునా? ఓకే, అండ్ డొమెస్టిక్ అబ్యూజ్ కూడా చూస్తాము, డొమెస్టిక్ అబ్యూజ్ అనేది చూస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఇష్యూస్ ఏంటి అంటే, మీరు తమిళనాడు సొసైటీలో చూసుకుంటే చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అండ్ ఇన్ జనరల్గా వెల్ ఎంప్లాయిడ్ కూడా ఉంటారు. ఉమెన్లో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అనేది మనం తమిళనాడులో కూడా చూస్తామని చెప్తాం. ఓకే, వెల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. బట్ అదే టైంలో డొమెస్టిక్ వైలెన్స్, డొమెస్టిక్ అబ్యూస్ కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఉమెన్ ఎందుకు యాక్సెప్టెన్స్ చేస్తున్నారమ్మా, అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆనర్ అని చూస్తాము. ఫ్యామిలీ ఆనర్. మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది అన్న ఉద్దేశంతో ఉమెన్ వాళ్ళు ఎంత వైలెన్స్ అయినా, ఎంత డొమెస్టిక్ అబ్యూస్ అయినా కూడా దే ఆర్ యాక్చువల్లీ టేకింగ్ దట్ అని మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఎస్. అయితే నెక్స్ట్ మనకి ఏంటి, తమిళనాడులో ఎంతమంది సొసైటీలో ఉమెన్ ఎంతవరకు ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నారు, ఎడ్యుకేషన్లో ఉంటున్నారు, అండ్ ఆ తర్వాత ఎంతమందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తాను. ఓకేనా? జనరల్గా మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-20 డేటా చూస్తే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-2020 డేటా అనేది చూస్తే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, నియర్లీ 45% ఆఫ్ మ్యారీడ్ ఉమెన్, 45% ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ ఇన్ తమిళనాడు వాళ్ళు ఏదో ఒక విధంగా ఫిజికల్ కానీ సెక్షువల్ వైలెన్స్ కానీ వాళ్ళ హోమ్స్లో చూస్తున్నారు. అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది నియర్ 50% అక్కడ తమిళనాడులో ఉంది అని చూస్తామన్నమాట. బట్ ఇక్కడ చూస్తే ఇన్ జనరల్గా డొమెస్టిక్ వైలెన్స్లో కూడా తమిళనాడు ర్యాంక్ అనేది ఓవరాల్గా 2nd పొజిషన్లో ఉంది. ఓకేనా? ఓవరాల్ వైలెన్స్ ఆన్ ఉమెన్ కూడా తమిళనాడు 2nd పొజిషన్లో ఉంది అనమాట. అంటే లిటరలీ ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో మరింకేం చెప్తున్నారు, నియర్లీ 2/3 ఉమెన్, 2/3 మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హస్బెండ్స్ని చూసి జనరల్గా భయపడతారు. ఎందుకంటే డ్యూ టు దేర్ స్పౌజల్ వైలెన్స్ అని చూస్తాం. వాళ్ళ హస్బెండ్స్ అంటే ఇన్ జనరల్గా భయం అనమాట. ఎందుకు, వాళ్ళు తిట్టచ్చు, కొట్టచ్చు, అబ్యూస్ చేయొచ్చు అనే దీంతో జనరల్గా 2/3 ఆఫ్ ఉమెన్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటారు అని చూస్తామన్నమాట. అండ్ ఇంకా డేటా ఏం చెప్తుంది, నియర్లీ 80% ఉమెన్ వాళ్ళు జనరల్గా ఏం చూస్తున్నారంటే, ఎస్ మేల్స్ అనేవాళ్ళు వైఫ్స్ని కొడతారు, దాంట్లో తప్పేముంది అన్నట్టుగా యాక్సెప్టెన్స్ కూడా చేస్తున్నారని చూస్తున్నాం. ఓకేనా? మేల్స్ అనేవాళ్ళు వాళ్ళ వైఫ్స్ని కొడతారు, దాంట్లో తప్పేముంది అంటే వాళ్ళు చాలా గ్రాంటెడ్గా చూస్తున్నారనమాట. అంటే 80% ఆఫ్ ఉమెన్ యాక్సెప్టింగ్ స్పౌజల్ వైలెన్స్ అని చూస్తాము. స్పౌజల్ వైలెన్స్ ఓకే గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. అండ్ 82% ఉమెన్ ఏమో ఎటువంటి హెల్ప్ కూడా పక్కనున్న వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు. అంటే ఇదంతా కూడా ఫ్యామిలీ ఇష్యూ కదా, ఎస్ మా హస్బెండ్ నన్ను కొడితే ఏంటి అన్నట్టుగా తీసుకుంటున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ హౌసెస్లో పెరిగే ప్రభావం బట్టి అన్ని చూస్తారనమాట. జనరల్గా ఒక లేడీ ఉందనుకోండి, వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ కొట్టడం చూస్తుంది. ఓకే, ఈ విధంగా చూస్తూ తను అలవాటు పడిపోతుంది అనమాట. ఓకే
ఫాదర్స్ అనేవాళ్ళు మదర్స్ని కొడుతున్నారు కాబట్టి రేపు నాకు మ్యారేజ్ అయినా కూడా మా హస్బెండ్ నన్ను కొడతాడు, దాంట్లో తప్పేముంది అన్నట్టు ఇన్ జనరల్గా తీసుకుంటున్నారనమాట. ఓకే, దీన్ని మనం ఏం చెప్తున్నామమ్మా, మోడర్న్ డొమెస్టిసిటీ అని చెప్తున్నారనమాట. మోడర్న్ డొమెస్టిసిటీ. మోడర్న్ డొమెస్టిసిటీ అంటే ఏంటి, కొత్త అంటే ఇట్ ఈస్ అ న్యూ మోడర్న్ ఫామ్ అనమాట. ఉమెన్ యాక్సెప్టెన్స్ కానీ ఇవన్నీను. అండ్ ఇంకా సొసైటీలో మిసోగ్నీ అనేది పెరిగిపోతుంది, అంటే హేట్రెడ్నెస్ టువర్డ్స్ ఉమెన్ అనేది పెరిగిపోతుంది అండ్ వైలెన్స్ కూడా పెరిగిపోతుంది. ఇదంతా అట్ ది కాస్ట్ ఆఫ్ ఈవెన్ ద్రవిడియన్ వెల్ఫేర్ స్టేట్స్ ప్రైమరీ ఫోకస్ అనేది ఉమెన్ వెల్ఫేర్ అయినా, అంటే ద్రవిడియన్ స్టేట్స్ ఎప్పుడూ కూడా ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అండ్ స్టేట్ కూడా ఉమెన్ వెల్ఫేర్ గురించి స్కీమ్స్, పాలసీస్ అనేవి తీసుకొస్తాయి. అయినప్పటికీ కూడా ఉమెన్ అబ్యూజ్ అండ్ వైలెన్స్ అనేది చూస్తాము. అండ్ ఇంకొక కాంట్రాస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, అక్కడ సొసైటీలో ఎడ్యుకేషన్ చూడమ్మా, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అనేది మేల్ది 50.5%, అంటే 100 మేల్స్లో 50% మేల్స్ మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. అదేవిధంగా ఫిమేల్స్ చూస్తే 100 ఫిమేల్స్లో 49.5% ఫీమేల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. అంటే జెండర్ ప్యారిటీ అనేది ఉన్నది, అంటే జెండర్ ఈక్వాలిటీ అంటే 10th క్లాస్ ఇంటర్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మెన్ ఎంతమంది వెళ్తున్నారు, ఉమెన్ కూడా అంతమందే వెళ్తున్నారు అని చూస్తాము. ఓకేనా. అండ్ దళిత్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ కూడా ఎక్కువ ఉంది అని చూస్తాము అనమాట. ఓకే, దళిత్ ఫీమేల్స్ చూడండి, ఎస్సీ ఉమెన్ చూస్తే హయ్యర్ ఎడ్యుకేషన్కి 40.4% అనే వాళ్ళు వెళ్తే మేల్స్ కేవలం 38.8% మాత్రమే వెళ్తున్నారు. అంటే ఎస్సీ ఉమెన్ అనేవాళ్ళు ఎస్సీ మెన్ కన్నా ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది చూస్తున్నాము అంటాము అనమాట. ఓకే. అండ్ మొత్తం ఇండియా పరంగా చూసుకున్నా కూడా తమిళనాడులో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది నేషనల్ యావరేజ్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది అని చూస్తామన్నమాట. ఓకే, సో తమిళనాడు స్టేట్ అనేది ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ ఆర్ జనరల్గా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ అన్నిటికీ ఇచ్చినప్పటికీ కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అబ్యూజ్ అండ్ వైలెన్స్ అనేది చాలా జనరల్గా జరుగుతుంది అని చూస్తామన్నమాట. ఓకే, వీటికి మెయిన్ కారణం ఏం చెప్తున్నారంటే ద కాన్సెప్ట్ ఆఫ్ కంపల్సరీ మ్యారేజ్ అనేది చూస్తాము. ది కాన్సెప్ట్ ఆఫ్ కంపల్సరీ మ్యారేజ్. ఓకే, ఎందుకంటే చాలామంది జనరల్గా ఏంటి, మ్యారేజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో మ్యారేజ్ అనేది చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా మనమే కోరిన మ్యారేజ్ చేసుకుంటున్నాం కాబట్టి మేల్ వైలెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అని ఉమెన్ బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో దీంతో ఇంకేంటి, కంపల్సరీ మ్యారేజ్ అండ్ ఫీమేల్ లేబర్ ఫ్యామిలీ డొమెస్టిక్ యాక్టివిటీ చేయడానికి, లైక్ తమిళనాడు తీసుకున్నారంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది. సో ఎవరు కూడా మెయిడ్స్ని చాలా వరకు కూడా హైర్ చేసుకోలేరు కాబట్టి హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయడానికి ఒక ఫిమేల్ కావాలి కదా. సో దాన్ని అన్పెయిడ్ ఫిమేల్ లేబర్ అని చూస్తాము. ఓకే, మ్యారేజ్ చేసుకుంటే ఒక అన్పెయిడ్ ఫిమేల్ లేబర్ వస్తున్నారు అన్నట్టుగా చూస్తామన్నమాట. ఓకే, ఇన్ జనరల్గా సొసైటీలో చూసుకున్న కేవలం 22% యంగ్ ఉమెన్ మాత్రమే పెయిడ్ వర్క్కి వెళ్తున్నారు. అండ్ రెస్ట్ 60% ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కేవలం హౌస్ హోల్డ్ వర్క్స్కి మాత్రమే నిమిత్తం అయిపోతున్నారు. ఓకేనా, మ్యారేజ్ తర్వాత కూడా ఎటువంటి జాబ్ రోల్ కూడా చేసుకోకన్నా కేవలం హౌస్ హోల్డ్ని సెట్ చేసుకోవడానికి సరిపోతుంది అని చూస్తున్నాం అనమాట. అంటే తమిళనాడులో ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యాట్రియార్కీ అనేది ఉంటుంది. ప్యాట్రియార్కీ అంటే ఏంటమ్మా, మేల్ హైనెస్ని చూపిస్తే దాన్ని ప్యాట్రియార్కల్ కల్చర్ అని అంటాము. అంటే ప్రతిదీ కూడా మేల్ చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీలో మేల్ అనేవాడే పెద్ద, మేల్ ఏం చెప్తే అది జరిగితే దాన్ని ప్యాట్రియార్కీ అని అంటామన్నమాట. సో అంటే మేల్ అనేవాడు సంపాదించాలి, మేల్ అనేవాడు ప్రొటెక్ట్ చేయాలి ఫ్యామిలీని, మేల్ అనేవాడే ప్రతిదీ కూడా చూసుకోవాలి అని చూస్తాము. అయితే దీని ఫామ్ వల్ల ఇండైరెక్ట్గా ఉమెన్ని ఏం చేస్తున్నారమ్మా, ఉమెన్ని డిపెండెంట్ చేసేస్తున్నారు. ఓకే, ఎకనామిక్ రిసోర్సెస్ అన్నీ మేల్ చేతుల్లో ఉంటున్నాయి అండ్ ఉమెన్ని సబార్డినేట్ చేసేస్తున్నారు అండ్ ఉమెన్ని రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యామిలీ
అనేది చేసేస్తున్నారనమాట. అంటే ఉమెన్కి ఎటువంటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఇవ్వట్లేదు అని చూస్తామన్నమాట. ఓకే, సో వీటి వలన ఉమెన్ చాయిస్ ఆఫ్ కెరీర్ అండ్ చాయిస్ ఆఫ్ మ్యారేజ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాము. ఈవెన్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళ చాయిస్ ఆఫ్ కెరీర్ అండ్ చాయిస్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఉండడం లేదు అని చూస్తాం. చాయిస్ ఆఫ్ కెరీర్ కానీ చాయిస్ ఆఫ్ మ్యారేజ్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎటువంటి రోల్ తీసుకోవడానికి లేదు. అండ్ మ్యారేజ్ కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే కాదు, ఫ్యామిలీ ఇష్టం ఉంటేనే వాళ్ళు మ్యారేజ్ అనేది చేసుకుంటారు. అట్లా ఈ విధంగా అయిపోయిందని చూస్తాము. సార్ అయితే ఈ మాత్రం దానికి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఎందుకు? అయితే ఇక్కడ ఫ్యామిలీసే ఫీమేల్స్ని హయ్యర్ ఎడ్యుకేషన్కి చేయిస్తున్నారనమాట. ఎందుకంటే దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈజ్ ఒక ఎథ్నోగ్రాఫిక్ స్టడీ అనేది జరిగింది. ఎథ్నోగ్రాఫిక్ స్టడీ. సార్ ఎథ్నోగ్రాఫిక్ స్టడీ అంటే ఏంటి? ఎథ్నోగ్రాఫిక్ స్టడీ అంటే నథింగ్ బట్ ప్రజల యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేస్తే, ప్రజల యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు కల్చర్. అంటే నా బిహేవియర్ అనేది నా కల్చర్కి అనుగుణంగా ఉంటుంది. నా ఫుడ్ హ్యాబిట్ కానీ, నా డ్రెస్ ప్యాటర్న్ కానీ, నా వాకింగ్ స్టైల్ కానీ, నా ఈటింగ్ స్టైల్ కానీ, ఇదంతా కూడా బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కదా, అవన్నీ కూడా నా కల్చర్కి లింక్ అయి ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది అని మనం ఎక్కడైనా స్టడీస్ చేస్తే వాటిని ఎథ్నోగ్రాఫిక్ స్టడీస్ అని అంటాము. అంటే ఉమెన్ అబ్యూస్ ఉంది, అది నా బిహేవియర్, అది ఎట్లా కనిపిస్తుంది? నా కల్చర్లో అది ఉంది అనుకోండి, అది ఎథ్నోగ్రాఫిక్ స్టడీ అనేది అంటామన్నమాట. దాన్ని చదివితే దాన్ని ఎథ్నోగ్రాఫిక్ స్టడీ అని అంటాము. అయితే ఇక్కడ జనరల్గా ఏంటి? జనరల్గా ఫ్యామిలీస్లో ఫీమేల్స్ని చదివిస్తున్నారు ఎందుకు? టు ఇంప్రూవ్ ఫ్యామిలీ యొక్క సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి, ఫ్యామిలీ యొక్క సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ అయిపోయిన తర్వాత జాబ్ కెరీర్ గురించి కాదు, మ్యారైటల్ ఇమేజెస్ ఏవైనా వచ్చినప్పుడు చాలా మంచి మంచి గ్రోత్ ప్రాస్పెక్టివ్ ఉండి వస్తాయి, అంటే మంచి సంబంధాలు వస్తాయి. సో అప్పుడు ఫిమేల్ అనేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అని జనరల్గా చూస్తానన్నమాట. అంటే ఇక్కడ ఏంటి? ఎస్, వాళ్ళకి లగ్జరీ అనేది ఉండొచ్చు, కానీ ఉమెన్ అబ్యూస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సొసైటీ చాలా గ్రాంటెడ్గా తీసుకుంటుంది. ఏంటని? మేల్స్ అనేవాళ్ళు ఫీమేల్స్ని కొడతారు, దాంట్లో ఏముంది అన్నట్టు. ఓకేనా? అయితే ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తాం? హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి స్కోప్ కూడా ఉండడం లేదు. అంటే పబ్లిక్ స్పేసెస్లో మాట్లాడడానికి కానీ, ఫ్రీగా తిరగడానికి కానీ, అంటే నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా హస్బెండ్స్ పర్మిషన్ తీసుకోవాలి, ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి, అందరూ ఒప్పుకున్న తర్వాత మాత్రమే బయటికి వెళ్ళగలరు. వీళ్ళ మీద అన్ని టైప్ ఆఫ్ సర్వేలెన్స్ అనేది ఉంటుంది అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఇన్ జనరల్గా ఒకవేళ ఉమెన్ వాళ్ళు ఎప్పుడైనా చాయిస్ ఆఫ్ మ్యారేజ్ అనేది తీసుకున్నారు అంటే ఆ కాస్ట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళని చాలా డిఫరెంట్గా చూస్తున్నారు అని మనం చూస్తామన్నమాట. ఓకే, ఇన్ జనరల్గా చూసినా కూడా తమిళనాడు స్కూల్స్లో జనరల్గా ఏం చెప్తారంటే, కొన్ని స్కూల్స్లో అయితే మేల్స్ ప్లెడ్జ్ కూడా తీసుకుంటారు. ఏంటంట? మేల్స్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోరని. సో దీంతో ఉమెన్ చాయిసెస్ అనేవి లిమిట్ అవుతాయి. ఎప్పుడైతే ఉమెన్ చాయిస్ అనేది లిమిట్ అవుతుందో అప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఉండవన్నమాట. దే హ్యావ్ టు యాక్సెప్ట్ ది అబ్యూస్ ఆఫ్ మేల్స్ అనేది ఇన్ జనరల్గా మనం అబ్జర్వ్ చేయగలం. ఓకే, అంటే ఇక్కడ ఫిమేల్ సెక్షువాలిటీ మీద పూర్తి కంట్రోల్ అనేది కేవలం మేల్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ అది కూడా మ్యారేజ్ అనేది కంపల్సరీ. అండ్ ఆ కంపల్సరీ మ్యారేజ్లో కూడా సేమ్ కమ్యూనిటీ నుంచి క్యాస్ట్ మ్యారేజెస్ అవన్నీ అయితే ఉమెన్కి ఎటువంటి చాయిసెస్ కూడా ఉండవు అని చూస్తాము. ఓకేనా? సో అది అయితే ఇక్కడ టోటల్గా ఉమెన్కి అటానమీ అనేది పోతుంది, ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది పోతుంది, డిగ్నిటీ అనేది పోతుంది, రెస్పెక్ట్ కూడా పోతుంది అని చూస్తున్నాము. ఓకే, క్లియర్? అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ అనేది జనరల్గా ఆ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ కూడా పోతుంది. అండ్ వీటితో పాటు మనం రీసెంట్ ఇష్యూస్ ఏం చూస్తున్నామమ్మా? మ్యారైటల్ రేప్ అనేది చూస్తున్నాం. అంటే ఉమెన్కి విల్లింగ్ లేకన్నా సెక్షువల్ యాక్ట్స్ అనేవి ఫీమేల్స్తో చేయిస్తే దాన్ని మ్యారైటల్ రేప్ అని అంటాము. అఫ్ కోర్స్
ఫీమేల్స్ మీద మేల్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఫీమేల్స్ కన్సెంట్ కూడా ఉండాలి అని మనం జనరల్గా చూస్తాం. అంటే ఫీమేల్ యాక్సెప్ట్ చేస్తేనే మేల్స్ అనేవాళ్ళు సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి తప్ప ఫోర్స్ చేసి ఎప్పుడూ చేయకూడదు అని చూస్తామన్నమాట. సో ఇటువంటి విధంగా ఈ జనరల్గా ఇష్యూస్ అన్నీ కూడా మనం చూస్తాను. ఓకేనా? అయితే ఉమెన్ వాళ్ళు పబ్లిక్ స్పియర్స్లో ఎటువంటి రోల్ కూడా ఉండడం లేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నారు, బట్ అన్నీ కూడా లిమిటేషన్లోనే చూస్తాము అన్నమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ రియల్గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే హోల్గా మన ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి, ఉమెన్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి అని చూస్తాము అన్నమాట. ఓకే, ఉమెన్ కేవలం హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వరకు మాత్రమే లిమిట్ కాదు, కేవలం మేల్ అబ్యూస్ అనేది చూడడానికి మాత్రమే కాదు, వాళ్ళకంటూ ఇండివిజువల్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి, సొసైటీలో వాళ్ళకంటూ రోల్ అనేది ఉంటుంది, ఫ్యామిలీలో మేల్స్తో పాటు ఈక్వల్ రోల్ అనేది ఫిమేల్స్కి ఉంటుంది అని మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఇది అమ్మ ఇష్యూ. సో దీని గురించి మనం పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఈ మాత్రం ఆర్టికల్ సరిపోతుందన్నమాట. చూసారు కదమ్మా, లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనకు వచ్చింది. దీన్ని మనం ఎస్ఐస్లోని వాటిలో కూడా యూజ్ చేయగలం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. న్యూ ఇండియా నీడ్స్ ఫ్రీ అండ్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్. అయితే ఒకసారి చూడండమ్మా, ఇండిపెండెన్స్ వచ్చేసరికి మన లిటరసీ లెవెల్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నది. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్కూల్ ఎన్రోల్మెంట్ మీద మాత్రమే ఉండేది. ఓకే, అంటే ఫస్ట్ పిల్లలు అనేవాళ్ళు స్కూల్స్లో జాయిన్ అవ్వాలి, ఆ తర్వాత కంటిన్యూయేషన్ అనేది అవ్వచ్చు అని చూసాం. సో ముందు కేవలం ఎడ్యుకేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, దట్ షుడ్ బి క్వాలిటేటివ్లీ ప్రొవైడెడ్ అని చెప్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఎందుకంటే మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూస్తే ఎస్డిజి గోల్ 4 ప్రకారం క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ కూడా ప్రొవైడ్ చేయాలి అనేది మనం చూస్తామన్నమాట. గోల్ నెంబర్ 4 ఆఫ్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చూస్తాము. ఓకే, అయితే ఈ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ కేవలం ప్రైమరీ లెవెల్స్లో మాత్రమే కాదు, అది మనం హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్లో కూడా చూడాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అయితే చాలా వరకు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారంటే వాళ్ళ ఆస్పెక్ట్ అంతా కూడా నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత బెటర్ జాబ్ రావాలని మాత్రమే ఉంటుంది. అంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ గురించి మాత్రమే ఉంటుంది అన్నమాట. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ జాబ్ గురించి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే కొన్ని కంట్రీస్లో ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు. సేమ్ ఇండియా కూడా అటువంటి మోడల్ అనేది తీసుకొని రావాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మ. ఇక్కడ న్యూయార్క్లో మనం న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాస్మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది చూస్తాము. గ్రాస్మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు రీసెంట్గా చెప్పడం జరిగింది 2021-22 అకాడమిక్ ఇయర్లో ఎవ్వరూ కూడా ఎటువంటి ట్యూషన్ ఫీజు కూడా పే చేయవసరం లేదు, అందరికీ కూడా ఫ్రీగా ఎంట్రన్స్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. దేని గురించి? ఎండి ప్రోగ్రామ్ గురించి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో గ్రాస్మెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో వాళ్ళకి ఎటువంటి ట్యూషన్ ఫీజు కూడా ఉండదు, మొత్తం కాలేజ్ అండ్ యూనివర్సిటీ మాత్రమే పే చేసుకుంటాయి అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ ఇనిషియేటివ్లో దెర్ ఈజ్ వన్ పర్సన్, హీఈస్ కెనెత్ జీ లాంగోన్, నేమ్ ఏం అవసరం లేదు, బట్ దే మెన్షన్డ్ అంతే. ఇక్కడ ఇతను హీ హోల్డ్స్ న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అనమాట. అతను టోటల్గా ఏం తీసుకొచ్చి, అతనికి ఒక ప్రైవేట్ కంపెనీ కూడా ఉంది, $3.5 బిలియన్ ఫార్చ్యూన్ అనేది చేసుకున్నారు. అంటే నథింగ్ బట్ అంత ఎర్నింగ్స్ అనేవి చేసుకొని $100 మిలియన్ అనేది ఈ ప్రోగ్రామ్ గురించి ఇవ్వడం జరిగింది. టోటల్గా ఆ ప్రోగ్రామ్కి $450 మిలియన్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళే 100 మిలియన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మిగిలింది ఇంకా $350 మిలియన్ అనేది
ఆల్రెడీ చేరువయ్యింది అని చూస్తామన్నమాట. సో దీన్ని ఖచ్చితంగా వీళ్ళు యాక్సెప్టెన్స్ చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్లో కూడా తీసుకొని రాగలరు. సో ఇటువంటి విధంగా ప్రోగ్రామ్స్ అనేవి ఇండియాలో కూడా ఉండాలి అని చూస్తున్నారనమాట. ఎందుకంటే ట్యూషన్ ఫీజే జనరల్గా మనం ఎక్కువ చూస్తాము యూనివర్సిటీలో. ఇప్పుడు రీసెంట్గా ఏంటి, ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ట్యూషన్ ఫీజెస్ అనేవి బర్డెన్ అవ్వడం, వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడం లేదు. యూనివర్సిటీస్లో జనరల్గా ట్యూషన్ ఫీజు అనేది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా బెటర్ క్వాలిటీ టీచర్స్ అనేవాళ్ళు ఎక్కువ వస్తారు. బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ వాళ్ళు వస్తారు అని చూస్తామన్నమాట. ఓకే, సో ఇటువంటి మోడల్ ఫారిన్ కంట్రీస్లో ఏ మోడల్ అయితే ఫాలో అవుతున్నారో అటువంటిది ఇండియన్ యూనివర్సిటీస్లో కూడా పెట్టాలి అని చూస్తారు. ఓకేనా, అండ్ ఇక్కడ చూసారు కదమ్మా, $100 మిలియన్ అనేది డొనేషన్ కింద వచ్చింది. ఇండియాలో కూడా ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఫిలాంథ్రపిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసి వరల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎవ్రీ పర్సన్ అనేది ఇవ్వాలి అని చూస్తాము. ఓకేనా, దెర్ ఈజ్ వన్ మోడల్ దట్ ఈస్ కాల్డ్ నార్డిక్ మోడల్ అనేది ఉంటుంది. అదేంటో ఒకసారి చూడండి అమ్మా. నార్డిక్ మోడల్, ఓకే, నార్డిక్ మోడల్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే నార్డిక్ కంట్రీస్ అంటే నథింగ్ బట్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ ఐస్లాండ్. ఈ 5 కంట్రీస్ని కూడా మనం నార్డిక్ కంట్రీస్ అని అంటాము. ఈ నార్డిక్ కంట్రీస్లో రీసెంట్ వరకు కూడా ప్రతి కంట్రీ కూడా ఎవరైనా కూడా మొత్తం టోటల్ వాళ్ళ డొమెస్టిక్ సిటిజన్స్ కంటే ఫ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేవారనమాట. ఓకే, అండ్ అయితే రీసెంట్గా ఇక్కడ చూస్తే డెన్మార్క్ అనేది 2006లో కేవలం సిటిజన్స్కి మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి డెన్మార్క్లో చదువుకుంటారో వాళ్ళు ట్యూషన్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఇదే విధంగా స్వీడన్ కూడా 2011లో తీసుకొని రావడం జరిగింది. ఓకే, ఫస్ట్ డెన్మార్క్ 2006లో అండ్ ఆ తర్వాత స్వీడన్ 2011లో మనం చూస్తాము. బట్ అయితే ఇప్పటికీ కూడా ఫిన్లాండ్ కానీ, నార్వే కానీ, ఐస్లాండ్ కానీ అండ్ ఈవెన్ జర్మనీ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ట్యూషన్ ఫీజు కూడా పెట్టదు. ట్యూషన్ ఫీజు అనేది 0 ఉంటుంది అన్నమాట. హయ్యర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది టోటల్గా కూడా వాళ్ళు ఫ్రీగానే పర్స్యూ చేస్తున్నారు. ఓకేనా, అండ్ ఆ తర్వాత ఇప్పుడు జనరల్గా వీళ్ళు ట్యూషన్ ఫీజు అనేది ఎందుకు 0 ఉంచారు అంటే, సో స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ మీదే ఉంటుంది తప్ప, ఒకవేళ లోన్ తీసుకొని చదివారు అంటే నెక్స్ట్ కేవలం జాబ్ రావాలి అన్న ఉద్దేశంతోనే చదువుతారు తప్ప కొత్తగా ఏదో ఎక్స్ప్లోర్ చేద్దామని ఎప్పుడూ కూడా ఉండదు అని చూస్తాం. అవును కదమ్మా, మనం లోన్ తీసుకొని చదువుతున్నామంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ రావాలి, జాబ్ గురించి వెళ్తున్నాం. కానీ దాని గురించి ఎక్స్ప్లోరేషన్స్ కానీ, కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, టెక్నాలజికల్ గ్రోత్ గురించి కానీ ఎప్పుడూ కూడా చూడట్లేదు స్టూడెంట్స్ అనేవాళ్ళు అని చూస్తాం. ఓకే, సో అందుకని నార్డిక్ మోడల్ అనేది ఒక సిగ్నిఫికెంట్ మోడల్గా తీసుకొని వరల్డ్లో ఉన్న మెనీ కంట్రీస్ అనేవి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చూస్తాం. అయితే అవుట్కమ్ ఏంటమ్మా, మీరు జనరల్గా చూస్తే ఈ నార్డిక్ కంట్రీసే ఎప్పుడూ కూడా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ, ఈక్వాలిటీ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ వీటన్నిటిలో కూడా నార్డిక్ కంట్రీసే హయ్యెస్ట్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది తీసుకున్నారంటే, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే ఫిన్లాండ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, డెన్మార్క్ సెకండ్ పొజిషన్లో ఉంది, ఐస్లాండ్ 4th పొజిషన్లో ఉంది, నార్వే 8th పొజిషన్లో ఉంది అండ్ జర్మనీ కూడా 14th పొజిషన్లో ఉంది. అంటే అవుట్కమ్ ఏంటమ్మా, ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఫ్రీగా యూనివర్సల్ ప్రొవైడ్ చేస్తారో అక్కడ హ్యాపీనెస్ కూడా ఎక్కువ ఉంటుంది అని చూస్తాము. ఓకేనా, సో అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా కేవలం ఎడ్యుకేషన్ గురించి మాత్రమే ఆలోచించాలి తప్ప వాళ్ళ ఫీజెస్ కానీ, అమౌంట్స్ గురించి కానీ ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఓన్లీ కొంతమంది ప్రివిలేజ్డ్ పీపుల్కి మాత్రమే చేరువ అవ్వకూడదు. టాలెంటెడ్ పీపుల్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది
ప్రొవైడ్ చేస్తే స్టేట్ ఎకానమీ గ్రో అవ్వడానికి అది యూజ్ అవుతుంది అని చూస్తాము. ఓకేనా. సో అయితే ఇక్కడ జనరల్గా చూడండి ఆర్టికల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జిఎస్టీ కలెక్షన్స్ అనేవి పెరుగుతున్నాయి. జిఎస్టీ కలెక్షన్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఇన్కమ్ అండ్ ఎకానమీ అనేది స్టేట్లో పెరుగుతుంది అని చూస్తాము. సో ఈ టైంలో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ చూడాలి అన్నమాట. జిఎస్టీ నుంచి వచ్చే అమౌంట్లో కొంత మేరకు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే మనకి అది మరింత విధంగా యూజ్ అవుతుంది అని చూస్తాం. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే మన స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మన నేషన్ ఎకానమీ అనేది గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తారు అని చూస్తాం. ఓకేనా. సో అయితే ఇక్కడ మనం ఈ నార్డిక్ మోడల్ కంట్రీస్ కానీ లేదంటే న్యూయార్క్ మోడల్ కానీ ఫాలో అవ్వాలి అని చూస్తామన్నమాట. ఇక్కడ ఏంటి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనేది మెయిన్ ఆస్పెక్ట్గా మనం చూడాలి. ఓకే, చూసారు కదమ్మా, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే నార్డిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని ఒక 2-3 లైన్స్లో మీరు పెట్టండి అనమాట. వాట్ ఈజ్ మెన్ బై నార్డిక్ ఎడ్యుకేషన్ మోడల్ అనేది మీరు రాయండి. ఓకేనా. ఎస్. అయితే మనం ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండమ్మా మనం నెక్స్ట్ ఆర్టికల్, యుఎస్ అండ్ ఇండియా వర్కింగ్ టు బిల్డ్ ఆన్ గెయిన్స్ ఫ్రమ్ ట్రేడ్ ఫోరం అని. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ అనేది చూడండి. నవంబర్ 2021 యుఎస్ ఇండియా ట్రేడ్ పాలసీ ఫోరం అనేది జరిగింది. ట్రేడ్ పాలసీ ఫోరం అనేది జరిగిందనమాట. సో ఈ ట్రేడ్ పాలసీ ఫోరంలో ఏం డిస్కస్ చేయడం జరిగింది అంటే మ్యాంగో ట్రేడ్ గురించి ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. అంటే కరోనా వచ్చిన తర్వాత ట్రేడ్ అవంతా కూడా బాగా తగ్గిపోయిన తర్వాత మ్యాంగో ఇష్యూ గురించి మాట్లాడిన వెంటనే ట్రేడ్ అనేది చాలా బంపర్ మెజారిటీ ఎక్స్పోర్ట్స్ అనేది ఈ ఇయర్ చూసాము. అంటే దీంతో మనం ఏం అర్థం చేసుకోగలం, ట్రేడ్ పాలసీ ఫోరంలో తీసుకున్న డెసిషన్స్ అనేవి బాగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అని మనం చూస్తామన్నమాట. అయితే ఇక్కడ కొన్ని అమెరికా నుంచి ఇండియాకి వచ్చే ఎక్స్పోర్ట్స్ కానీ ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కానీ వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండమ్మా. యుఎస్ నుంచి ఇండియాకి ఎథనాల్ అనేది ఎక్స్పోర్ట్ కింద వస్తుంది. ఓకే, అండ్ ఎథనాల్తో పాటు మనకి డిడిజిఎస్ అని అంటారు. అంటే డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సాల్యుబుల్స్ అనేది చూస్తామన్నమాట. ఇదేంటమ్మా, ఇది యానిమల్ ఫీడ్ ఇంగ్రీడియంట్స్, యానిమల్స్కి దానా అవన్నీ పెడుతున్నారు కదమ్మా, వాటిలో ఇంగ్రీడియంట్స్ అని మనం ఇవి చూస్తాము. ఓకే, అయితే ఇవి ఇంపార్టెంట్ రోల్ అనేవి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చే ఎక్స్పోర్ట్స్లో మనం జనరల్గా చూస్తాము. అయితే ఎథనాల్ గురించి చూస్తే ఇండియాకి యుఎస్కి మధ్య కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి బయట. అయితే ఇన్ జనరల్గా రీసెంట్గా ఆల్రెడీ మనం చూసాము నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ప్రకారం, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ప్రకారం 20% ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్ విత్ ది డీజిల్ అని ఎప్పుడు చూస్తున్నామమ్మా, ఆ ప్రోగ్రామ్ కూడా 2030కి ఉండేది, దాన్ని మనం ముందుకు తీసుకొచ్చి 2025 కల్లా ఓవరాల్గా 20% ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్ ఇన్ ద డీజిల్ అనేది మనం చూడాలి అని పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే గోల్ 20% పెట్టడం జరిగిందో నేషనల్ డొమెస్టిక్ ఇష్యూ ప్రొడక్షన్ అనేది సరిపోదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని చూస్తాం. సో యూఎస్ వాళ్ళకి ఎక్కువ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉండేది కూడా మనం చూస్తాం అన్నమాట. అండ్ అయితే మరొక ఇష్యూస్ కూడా దీంట్లో మాట్లాడడం జరిగింది. ఏంటి, ఇండియా ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేది క్యారా బీఫ్ చేస్తుంది. క్యారా బీఫ్ అంటే నథింగ్ బట్ వాటర్ బఫెల్లోస్ ఉంటాయి కదమ్మా, ఆ వాటర్ బఫెల్లోస్ యొక్క మీట్ అన్నమాట. ఓకే, వాటర్ బఫెల్లో మీట్ని మనం క్యారా బీఫ్ అని అంటాము. ఆ క్యారా బీఫ్ ఎక్స్పోర్ట్ అనేది యూఎస్కి ఎక్కువ చేస్తాము. అండ్ నెక్స్ట్ టేబుల్ గ్రేప్స్ ఉంటాయి, ఆ టేబుల్ గ్రేప్స్లో కూడా చేస్తాము. అయితే ఇప్పుడు నెక్స్ట్ అయ్యే మీటింగ్లో వీటి గురించి డిస్కషన్ అనేది పెట్టుదాము అనేసి అనుకుంటున్నారనమాట. అండ్ అయితే మరొక ఇష్యూ కూడా ఉంది, ఏంటంటే మనము ష్రింప్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, ష్రింప్స్. ఓకే, అయితే ఈ ష్రింప్స్ కూడా ఎట్లా చేస్తున్నాం మనం, వైల్డ్గా వాటిని క్యాచ్ చేస్తున్నాం, వాటిని వైల్డ్ కాట్ ష్రింప్ అని చూస్తాము. వైల్డ్ కాట్ ష్రింప్ అంటే ఏంటి అంటే ష్రింప్స్ని క్యాచ్ చేసే పొజిషన్స్లో టైంలో మనము ఎక్కువ టార్టాయిసెస్కి ఎక్కువ ఆర్ టర్టిల్స్కి
హామ్ అనేది చేస్తున్నాం. అంటే ఆ ప్రాసెస్లో టర్టిల్స్ చాలా వరకు కూడా కిల్ అయిపోతున్నాయి అనమాట, చనిపోతున్నాయి. సో యుఎస్లో చాలా లాస్ అనేవి ఏంటి, ఇట్లా వైల్డ్ కాట్ షింప్స్కి లోకల్ డొమెస్టిక్ మార్కెట్ అనేది యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు, షింప్స్ని క్యాచ్ చేసే టైంలో టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్ అనేవి వాడండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒకసారి రాస్తాను చూడండమ్మా. టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్, టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్ అనేవి చూస్తాము, TEDs. టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్తో ఏంటి అంటే ఇవి ఖచ్చితంగా టర్టిల్స్కి ఎటువంటి హాని కూడా చేయకన్నా కేవలం షింప్స్ని మాత్రమే క్యాచ్ చేస్తుంది. కేవలం అట్లా క్యాచ్ చేసిన షింప్స్ మాత్రమే యూఎస్ మార్కెట్లోనికి యాక్సెప్టెన్స్ చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో అందుకనే జనరల్గా ఇండియా ఇప్పుడు దీనివైపు ఎక్కువ వెళ్తుంది. సో ఇండియా జనరల్గా ఇదేం చేస్తుంది, టెక్నికల్ బ్యారియర్ టు ది ట్రేడ్గా భావిస్తుంది అనమాట. టెక్నికల్ బ్యారియర్ అంటే వాళ్ళ మార్కెట్కి మాకు యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు అన్న విధంగా భావిస్తుంది. బట్ ఇది ఎన్విరాన్మెంట్కి మంచిది కదమ్మా. సో ఈ ఇష్యూస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ జరిగే ట్రేడ్ పాలసీ ఫోరంలో మాట్లాడుకుందాము అని చూస్తున్నారు అనమాట. అయితే సో 2 కంట్రీస్ కూడా ట్రేడ్ పాలసీ ఫోరం యొక్క అవుట్కమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది అని చూస్తాము. ఓకే, ఈ ట్రేడ్ పాలసీ ఫోరంలో ఇప్పుడు మనం అగ్రికల్చరల్ గూడ్స్, నాన్ అగ్రికల్చరల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ and investments అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఇష్యూస్ అనేవి డిస్కస్ చేద్దాము అనుకుంటున్నారు అనమాట. ఓకే, అగ్రికల్చరల్, నాన్ అగ్రికల్చరల్, సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్ అనేవి మాట్లాడుకుందాం అనుకుంటున్నారు అనమాట. అంటే ఇండియన్ మార్కెట్లో గ్రేటర్ యాక్సెస్ దేనికి ఉన్నదమ్మా, మెడికల్ డివైజెస్కి. యుఎస్ నుంచి ఎక్కువ మనకి మెడికల్ డివైజెస్ వస్తాయి అని చూస్తాం. అండ్ డిజిటల్ ట్రేడ్ కూడా ఎక్కువ వస్తుంది. సో యుఎస్ కూడా వీటికి హై ప్రయారిటీ ఇద్దామని చూసుకుంటుందన్నమాట. ఓకే, అయితే మరొక ఇష్యూ కూడా ఉందమ్మా. అదేంటి అంటే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని అంటాము. ఒక్కసారి అది చూడండి అమ్మా. జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ఏస్ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, ఇది రాస్తాను ఒకసారి చూడండి. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. దీని ప్రకారం జనరల్గా ఏంటి అంటే ఆ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వాటికి ఏమి ఇస్తుంది, మార్కెట్ యాక్సెసిబిలిటీ ఇస్తుంది. అండ్ కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ మీద వాటిని బాగా తగ్గిస్తుంది అని చూస్తాము. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేకపోయినా కూడా జనరల్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే కస్టమ్ డ్యూటీస్ అనేవి 0 చేస్తారు. బట్ ఇక్కడ మనం జనరల్గా చూస్తే ఈ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రకారం యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్తో ట్రేడ్ అనేది ఎక్కువ చేస్తే డెవలపింగ్ కంట్రీస్ బెనిఫిట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వాటి మీద ఎటువంటి కస్టమ్ డ్యూటీస్ కూడా వేయదు. అయితే రీసెంట్గా అమెరికా ఈ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇండియా నుంచి తీసేయడం జరిగింది. ఎప్పుడు 2019లో ట్రంప్ టైంలో తీసేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ వలన మనకి $5.6 బిలియన్ ఎక్స్పోర్ట్ వర్త్ గూడ్స్ అనేవి ఎప్పుడూ కూడా బెనిఫిట్ పొందేవి. ఎస్, అఫ్ కోర్స్ దీని వలన మనకి ప్రొడక్ట్స్ మీద $190 మిలియన్ మీద వరకు మాత్రమే మిగిలేదు. అంటే ట్యాక్సెస్ ఇంత మాత్రమే తక్కువ ఉండేది. ఇది అమౌంట్ తక్కువైనప్పటికీ కూడా ఈ $5.6 బిలియన్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా అని మనం జనరల్గా చూస్తామన్నమాట. అండ్ రీసెంట్గా ఇప్పుడు దీని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం అనుకుంటున్నారు. అంటే మళ్ళా ఇండియాకి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఈ కేటగిరీ వచ్చేటట్టు చేద్దాము అని చూస్తున్నారనమాట. ఓకే, సో ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. అందుకే ఆర్టికల్ అనేది అట్లా చేయడం జరిగింది. యుఎస్ ఇండియా వర్కింగ్ ఆన్ టు బిల్డ్ ఆన్ గెయిన్స్ ఫ్రమ్ ట్రేడ్ ఫోరం. కేవలం మ్యాంగో ఎక్స్పోర్ట్స్ గురించి ఒక్కసారి మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ బంపర్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ ట్రేడ్ పాలసీ ఫోరంలో ఏ ఇష్యూ డిస్కస్ చేసినా కూడా అది లాంగ్ టర్మ్ బెనిఫిట్ చూపిస్తుంది అని 2 కంట్రీస్ కూడా అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో అందుకని ఇది వెళ్ళాలి అని ముందుకు ఇంకా వెళ్ళాలి అని చూస్తున్నారు. ఓకే, ఆర్టికల్ అంతా కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగిందమ్మా. సో ఇది మాత్రం సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం చూడండి.
నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, కీప్ ఈఎస్జెడ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ ఆఫ్ 1 కిలోమీటర్ అరౌండ్ ఫారెస్ట్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. అదేంటో ఆర్టికల్ ఒక్కసారి చూడండమ్మా. మనకి కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఉంటాయి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఆ ఏరియాలో మనం నేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. లైక్ నేచర్ అండ్ యానిమల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటికి అనుగుణంగా మనం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఓకే, మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఉంటుంది. వాటితో మనం నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి తీసుకొస్తాం. అక్కడ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్కి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎటువంటి మైనింగ్ రోల్ కానీ లేదంటే ఎటువంటి హంటింగ్ కానీ జరగకుండా జనరల్గా చూసుకుంటామన్నమాట. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు ఇదొక నేషనల్ పార్క్ అనుకోండమ్మా, ఈ నేషనల్ పార్క్ చుట్టూ అట్లీస్ట్ 1 కిలోమీటర్ బోర్డర్ వరకు కూడా ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్ ఈఎస్జెడ్, ఓకే, ఈకో సెన్సిటివ్ జోన్స్ అనేది పెట్టమని చదువుతుందన్నమాట. సో ఇది ఎందుకమ్మా, ఈ ఈఎస్జెడ్ అనేది ఎటువంటి యాక్ట్లో కూడా మెన్షన్ లేదు, బట్ ఇక్కడ జనరల్గా సుప్రీంకోర్టు మ్యాండేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇవి షాక్ అబ్జార్బర్స్ కింద యాక్ట్ చేస్తుంది. షాక్ అబ్జార్బర్స్, ఓకే. పక్కనే వెంటనే టౌన్ అనేది ఉందనుకోమ్మా, ఆ టౌన్ నుంచి వచ్చే పొల్యూషన్స్ కానీ ఇవేవి కూడా యానిమల్స్కి ఎఫెక్ట్ ఉండకూడదు అని 1 కిలోమీటర్ వరకు కూడా ఈఎస్జెడ్ అనేది ఉండాలి. షాక్ అబ్జార్బర్స్ కింద ఇవి యూజ్ అవుతాయి అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఈ బెంచ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు, చాలా వరకు కూడా న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసేస్తున్నారు. అండ్ మైనింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇష్టం వచ్చినట్టు దే ఆర్ రావేజింగ్ అని చూస్తాము. ఓకే, రావేజింగ్ ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారని చూస్తాం అనమాట. ఓకే, సో అందుకని అండ్ ఇంకా స్టేట్ కూడా ఏం రోల్ ప్లే చేయాలి, కన్జర్వేటివ్ రోల్ ప్లే చేయాలి. స్టేట్ అనేది వీటిని కన్జర్వ్ చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు, ఫెసిలిటేటర్ రోల్ కింద చేస్తుంది. ఫెసిలిటేటర్ అంటే నథింగ్ బట్ స్టేటే ఇంకా ఎంకరేజ్ చేస్తుంది ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చూస్తున్నాము అనమాట. స్టేట్ అనేది ఒక ట్రస్టీ లాగా యాక్సెప్ట్ చేయాలి. ట్రస్టీ అంటే నథింగ్ బట్ సొసైటీ అంతటికి కూడా మనం జనరల్గా ఫారెస్ట్ అనేవి యూజ్ అవుతాయని చూస్తాం కదమ్మా. సో అటువంటి ట్రస్టీ రోల్ ప్లే చేయకన్నా స్టేట్ అనేది ఫెసిలిటేటర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చూస్తాం అనమాట. సో ఇష్యూ అంతా దేని గురించి వచ్చిందమ్మా, తమిళనాడులో ఒక ఏరియాలో ఈఎస్జెడ్ లేకున్నా ఈ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అనేవి స్పిల్ అవుతున్నాయి అనేది చూస్తాం ఎన్విరాన్మెంట్లోకి, అంటే ఫారెస్ట్లోకి. సో అందుకని ఈ విధమైన తీర్పు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. ఈ నేషనల్ పార్క్స్ కానీ వీటి చుట్టూ బఫర్ జోన్ కింద షాక్ అబ్జార్బర్స్గా యాక్ట్ చేయడానికి ఈకో సెన్సిటివ్ జోన్స్ అనేది పెట్టాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే, అండ్ నేషనల్ పార్క్స్లోని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లోని ఎటువంటి పర్మిషన్స్ కూడా మైనింగ్కి ఇవ్వకూడదు అని చెప్తున్నారు. ఓకే, దాంతో బయోడైవర్సిటీ అనేది లాస్ అయిపోతుంది, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చూస్తాము అని చెప్తున్నారనమాట. ఓకే, నాట్ ఓన్లీ యానిమల్ లైఫ్ మాత్రమే కాదు, టోటల్ బయోడైవర్సిటీ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తాము. ఇటువంటి టైంలో గ్లోబ్ మొత్తం కూడా ఎన్విరాన్మెంటల్ ప్రెషర్ అనేది చూస్తున్న టైంలో ఎన్విరాన్మెంట్కి మరింత ప్రెషర్ అనేది పెట్టద్దు అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇది అమ్మ ఆర్టికల్. అండ్ దీంట్లో డిస్కస్ చేయడానికి ఏమీ లేదు, మొత్తం పూర్తిగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది తీసుకొని వస్తున్నాం అనమాట. కొత్త బ్యాచెస్ అనేవి ఆప్షనల్ స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఇమ్మీడియట్ బేసిస్గా మీరు జాయిన్ అనేది అవ్వండి. ఒక్కసారి చూడండి, 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ అనేది మనం ఇస్తున్నాం. అందుకే ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది ఇస్తున్నాం అమ్మా. ఎక్కడా కూడా ఎవరు ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రొవైడ్ చేయరు, బట్ మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఆఫర్ చేసే ఆప్షనాలిటీ ఏంటమ్మా, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రెండు కూడా సురేష్ సార్ డైరెక్టర్ సార్ డీల్ చేస్తారు. అండ్ సోషియాలజీ అనేది సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రోపాలజీ ఈజ్ డెల్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారనమాట. ఓకే, ఇంతవరకు ఫీజు అనేది 25,000 ఉండేది కాస్త ఇప్పుడు 22,500కే ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారమ్మా. మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఒకవేళ చూస్తే 4 to 5 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ సిలబస్ అండ్ మచ్ స్కోరింగ్ సిలబస్ అని కూడా మనం దీన్ని చూస్తాము. ఓకే,
అండ్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే బ్యాచ్లో వెంటనే స్టార్ట్ అయితే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేసరికి 3 to 4 టైమ్స్ రివిజన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఆప్షనల్ 3 to 4 టైమ్స్ రివిజన్ అయ్యింది అంటే మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి దీంట్లో స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th జూన్ వరకు మాత్రమే వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ నెంబర్ చూడమా 7893899553. ప్రతి షో మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. మన ప్రతి ఆప్షనల్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సుప్రీం కోర్ట్ అబ్జెక్ట్స్ టు ఫ్రివలస్ పిల్ పిటిషన్స్ అని చూస్తాము. పిల్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చూస్తామన్నమాట. ఓకే, ఫ్రివలస్ పిల్ పిటిషన్స్ అంటే ఫ్రివలస్ అంటే నథింగ్ బట్ మోటివేటెడ్, అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి కాదు, పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కానీ ఏదైనా వస్తే వాటిని మోటివేటెడ్ అంటాము. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటో ఒక్కసారి చూడండమ్మా. మనం వాటిని జనరల్గా పిల్స్ అని అంటాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అని అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే వీటిని ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? పిల్ అనేది రాకముందు వరకు కేసెస్ అనేవి ఎవరు ఫైల్ చేసేవారమ్మా? ఎవరైతే విక్టిమ్సో వాళ్ళు మాత్రమే కేసెస్ అనేవి ఫైల్ చేసేవారు. బట్ విక్టిమ్స్ అనేవాళ్ళు పూర్ అండ్ ఇగ్నోరెంట్ అయితే వాళ్ళకి ఎట్లా ఫైల్ చేయాలో కూడా తెలియదు అని చూస్తామన్నమాట. సో వాళ్ళ గురించి హెల్ప్ చేయడానికి మనం పిల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రకారం కేవలం విక్టిమ్ మాత్రమే కాదు, ఎవరైనా కూడా కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ ఏం మారిందని చూస్తామా, లోకస్ స్టాండై అనే వర్డ్ యూజ్ చేస్తారు. లోకస్ స్టాండై ప్రకారం ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కేసు ఫైల్ చేస్తే లోకస్ స్టాండై అంటాము. లోకస్ స్టాండై నుంచి మనం డిఫరెంట్గా డీవియేషన్ అనేది తీసుకున్నాం అనమాట పిల్ వైపు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పబ్లిక్లో ఎవరైనా కూడా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి ఒక కేసు అనేది తీసుకొని వాళ్ళు వేయచ్చు అని చూస్తాము. అయితే ఈ పిల్ అనేది ప్రజల గురించి మాత్రమే, ఫర్ ది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది చూస్తాము. అయితే ఇక్కడ రీసెంట్గా ఏంటి, ఒక కేసు అనేది వచ్చింది సుప్రీంకోర్టుకి ఏంటి, అది ఫ్రివలస్ పిల్ పిటిషన్ అని తెలిసిన తర్వాత వాళ్ళకి కోపం అనేది వచ్చిందనమాట. కోపం వచ్చి మొత్తం కేసు మొత్తం కూడా 18 minutes జరిగితే వాల్యుబుల్ 18 minutes అనేది వేస్ట్ చేయించారని ప్రతి మినిట్కి 1 lakh పెనాల్టీ అనేది వేసి టోటల్గా పిల్ వేసిన వాళ్ళని 18 lakhs పే చేయమని చెప్పడం జరిగింది. ఓకే, 18 lakhs పే చేయమని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ 18 lakhs అమౌంట్ నుంచి కేవలం 2 lakhs పే చేయమని చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఏం చూస్తాం, వాల్యుబుల్ కోర్టు టైం అనేది పోతుంది. అవునా, వాల్యుబుల్ జ్యుడిషియల్ టైం అనేది పోతుంది. అండ్ గవర్నమెంట్ వర్క్స్ కూడా స్టాల్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే ఏంటి, గవర్నమెంట్ ప్రజలందరికీ గురించి కూడా ఉపయోగపడే ఒక స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం పిల్ పిటిషన్ వేయడంతో ఈ స్కీమ్ అనేది అలాగా ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో అది ఎప్పుడు కోర్టు దగ్గరికి వాదనకు వస్తుందో తెలియదు. అంతవరకు కూడా ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ పొందే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతారనమాట. సో దీంతో ప్రజలకి ఇబ్బంది అవుతుంది. అండ్ కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అదేమైనా అందరికీ ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అంటే అది కూడా కాదు. సో దీంతో ఓవరాల్గా కోర్టు వాల్యుబుల్ టైం పోతుంది అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కూడా స్టాండ్ ఆన్ అయిపోతున్నాయి అని చూస్తాము అనమాట. ఓకే, అయితే ఇక్కడ కొన్ని కేసెస్ గురించి చెప్పడం జరిగింది, ఒక్కసారి చూడండి అమ్మా. ఇన్ ఎస్టీమ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ చేతన్ కాంబ్లే. ఇక్కడ జనరల్గా ఈ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యక్తి అతను అక్కడ ఉన్నారు, అతను క్లియర్గా చెప్తున్నారనమాట. దేర్ షుడ్ బి ఏ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ పిల్స్ అండ్ బ్యాడ్ పిల్స్ అని చెప్పడం జరిగింది. ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ ఫ్రివలస్ పిటిషన్స్ అనేవి వస్తున్నాయి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, ఇవి బర్డన్ చేస్తున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. అంటే ప్రజలందరికీ చెప్తున్నారనమాట, మీరు ఫ్రివలస్ పిటిషన్స్ అనేవి వేయకండి, ఇంపార్టెంట్ పిటిషన్స్ మాత్రమే వేయండి అని చూస్తున్నారు. ఓకేనా, ప్రజల యొక్క ఇబ్బందులు ఏవైనా తెలియజేసేటట్టు పిల్స్ అనేవి వేస్తే పర్వాలేదు, కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఎప్పుడూ కూడా వేయద్దు అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ దెర్ ఈస్ వన్ కేస్ దట్ ఈస్ కాల్డ్ బల్వంత్ సింగ్
బల్వంత్ సింగ్ చౌఫల్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా కొన్ని క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ క్రైటీరియాని మీట్ అయితే మాత్రమే దాన్ని జెన్యూన్ పిల్ పిటిషన్గా తీసుకోండి అని చెప్పడం జరిగింది. అవి ఏంటంటమ్మా, ఒకసారి ఖచ్చితంగా పిల్స్ వేసిన వాళ్ళు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ క్రెడెన్షియల్స్ అనేవి ముందుగానే చెప్పండి. వాళ్ళకి ఏమైనా బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయా ఏంటి అనేది చూసిన తర్వాతే పిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేయండి అని చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత అందులో ఉన్న కంటెంట్ అంతా కూడా కరెక్టో కాదో ముందుగానే చెక్ చేసి వాటిని ఎంటర్టైన్ చెయ్యండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ వేసిన పిల్లో ఖచ్చితంగా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదో ముందే చెక్ చేయండి. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ అండ్ నిజంగానే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి కావాల్సినవన్నీ కూడా అవుతున్నాయా లేదా అని గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ కానీ అండ్ అర్జెన్సీ ఆఫ్ ది సిచ్యువేషన్ చూసి మాత్రమే పిల్స్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఎటువంటి పిల్లో కూడా పర్సనల్ గెయిన్స్ అనేవి లేకుండా చూసుకోండి. పర్సనల్ గెయిన్స్ అనేవి లేకుండా పిల్స్ అనేవి ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేయండి అని చూస్తాము. అండ్ ఎప్పుడు కూడా పిల్ వేస్తున్న వాళ్ళకి ఎటువంటి అదర్ మోటివేషన్స్ కూడా ఉండకూడదు. కేవలం ఇన్ఫర్మేషన్ సీకింగ్ అండ్ జస్టిస్ సీకింగ్ మాత్రమే వాళ్ళకి ప్రయారిటీస్గా ఉండాలి అని చూస్తామన్నమాట. అండ్ ఎవరైతే పబ్లిక్కి హార్మ్ చేసేటట్టు పిల్స్ వేస్తున్నారో వాళ్ళ మీద పెనాల్టీస్ అనేవి కూడా వేయండి అని చూస్తున్నామన్నమాట. సో ఈ విధంగా ఆర్టికల్ అంతా కూడా మనం చూడడం జరుగుతుందమ్మా. దీనికన్నా ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుందనమాట, ఫ్రివలస్ పిల్ పిటిషన్స్ ఎవరైనా వేస్తే వాళ్ళ మీద పనిష్మెంట్స్ అనేవి చాలా సీరియస్గా ఉండేటట్టు తీసుకుంటున్నారు. ఓకేనా? సో ఇది ఆర్టికల్. దీనికన్నా మనం ఇక్కడ చూడాల్సింది ఇంకేమీ లేదు. మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఉక్రెయిన్ లుక్స్ టు ఇండియా ఫర్ హెల్ప్ విత్ పోస్ట్ వార్ రీబిల్డ్. ఓకే, రీసెంట్గా మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్ అవుతూ 100 డేస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. 100 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ జనరల్గా చూస్తే చాలా వరకు డేటా అనేది రావడం జరిగింది. ఏంటంట, ఇండియా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళు అట్లీస్ట్ టోటల్ అసిస్టెన్స్ అనేది 230 టన్స్ ఆఫ్ వీట్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అంటే ఫ్రీగా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దీంతో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వార్ అయిన తర్వాత కూడా ఇండియా పోస్ట్ వార్ కన్స్ట్రక్షన్స్కి హెల్ప్ చేస్తుంది. బోత్ హ్యుమానిటేరియన్ ఎయిడ్, మెడిసిన్స్ అండ్ టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏంటమ్మా, హ్యుమానిటేరియన్ ఎయిడ్, మెడిసిన్స్ అండ్ టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా వార్ అయిన తర్వాత ఇండియా ఖచ్చితంగా ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తుంది అని వాళ్ళు భావిస్తున్నారనమాట. ఓకే, అండ్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఈ టైంలో ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తున్నారని చూస్తున్నాము. సోర్సెస్ ఏం చెప్తున్నాయమ్మా, లిటరలీ $7 to 8 మిలియన్ వర్త్ అనేది వీళ్ళు సెండ్ చేస్తున్నారు. ఏంటి, ఫార్మాసిటికల్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అని చూస్తాము. అండ్ లోకల్ ఎకానమీ చూస్తే జీడిపి ఆఫ్ ది కంట్రీ అనేది ఖచ్చితంగా 30 to 50% ఆఫ్ జీడిపి అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంతవరకు 2 బిలియన్ ఒకవేళ అనుకోండమ్మా, $2 బిలియన్ అయితే ఇప్పుడు అది $1 బిలియన్కి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వార్ సిచ్యువేషన్ కదమ్మా, ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా రష్యా ఆక్యుపై చేసుకుంది అని చూస్తాము. అండ్ ఇన్ జనరల్గా మంత్లీ డెఫిసిట్ కూడా $5 బిలియన్ మేర అవుతుంది. $5 బిలియన్ మేర మంత్లీ డెఫిసిట్ కూడా అవుతుంది అని చూస్తున్నారు. అండ్ ఇన్ జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది చూస్తే 20%కి రీచ్ అయ్యింది. ఓకేనా, 100 రూపీస్ ఉన్న ప్రొడక్ట్ అనేది 120 రూపీస్కి పెరగడం అనేది జరిగింది అని చూస్తాము. ఓకేనా, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ కూడా టోటల్గా $100 బిలియన్ అనేది చూస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్ లాస్ $100 బిలియన్ అనేది ఉంటుంది. అండ్ టోటల్గా 30% ఆఫ్ ఉక్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లాస్ అయ్యింది అని చూస్తామన్నమాట. అండ్ ఈ టైంలో కూడా ఉక్రెయిన్ వాళ్ళు ఎటువంటి వెపన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాటో నుంచి
మల్టీ రాకెట్ లాంచ్ సిస్టమ్స్ కానీ, లాజిస్టికల్ సపోర్ట్ కానీ, ట్యాంక్స్ కానీ, ఫైర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. కంటిన్యూడ్ వార్ అనేది రష్యాతో జరగడం వలన ఉక్రెయిన్ బోత్ ఫినాన్షియల్ హెల్ప్ కోరుకుంటుంది, టెక్నికల్ అసిస్టెన్స్ అనేది కోరుకుంటుంది, అండ్ మిలిటరీ క్యాపబిలిటీస్ పెంచడానికి కావాల్సి అయ్యే వెపన్స్ కూడా కోరుకుంటుంది అని మనం జనరల్గా చూస్తామన్నమాట. అండ్ ఈ టైంలో రష్యా జనరల్గా ఏం చెప్తుంది, ఒకవేళ మీరు రష్యా మీద శాంక్షన్స్ అనేవి తీసేశారు అంటే హ్యుమానిటేరియన్ కారిడార్స్ అనేది నేను యాక్సెప్టెన్స్ చేస్తాను. హ్యుమానిటేరియన్ కారిడార్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ కీవ్ కానీ ఇవన్నీ కూడా రష్యా ఆక్యుపై చేయడం జరిగింది. ఓకేనా, ఆ ఏరియాస్ నుంచి వెళ్ళేటట్టు సపరేట్గా నేను వేస్ అనేవి కూడా తీసుకొని వస్తాను. హ్యుమానిటేరియన్ కారిడార్స్ ప్రకారం ఒకవేళ వేరే కంట్రీకి ప్రజలు వెళ్ళాలి అనుకున్నారు అంటే వాళ్ళు హ్యాపీగా ఆ వేని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకొని వస్తాము అని రష్యా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా అనేది మీరు యాక్సెప్టెన్స్ చేయాలి. ఓకేనా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా అంటే ఎప్పుడూ కూడా ఇండియా హెల్ప్ చేసే పొజిషన్లోనే ఉంటుంది తప్ప ఇంకే విధంగా కూడా వేరే కంట్రీస్ నుంచి హెల్ప్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయదమ్మా. ఎక్సెప్ట్ రిలేషన్స్ అనేవి బాగా ఉండాలి అని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది తప్ప ఇంకేమీ కూడా ఉండదు. సో అందుకే ఉక్రెయిన్ అన్ని టైప్ ఆఫ్ అసిస్టెన్స్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, మెడికల్ అసిస్టెన్స్, టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది కోరుకుంటుంది అని మనం జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఆర్టికల్ ఇదమ్మా. సో దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, మస్క్ హ్యాస్ సూపర్ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ ఎకానమీ అనేది చూస్తామన్నమాట. ఇక్కడ టెస్లా CEO చూస్తే ఎలాన్ మస్క్ ఇతను ఏం చెప్తున్నారు, గ్లోబ్ మొత్తం కూడా రిసెషన్ వచ్చే స్టేజ్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. రిసెషన్లో జనరల్గా ఏం జరుగుతుంది అంటే గ్లోబల్ GDP గ్రోత్ రేట్ పెరగడం కాదు కన్నా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అని మనం చూస్తాము. ఓవరాల్ ప్రొడక్షన్ కూడా ఫస్ట్ ఇయర్లో $100 బిలియన్ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ పెరగాల్సింది కాస్త $80 బిలియన్కి పడిపోతుంది. సో దీన్నే రిసెషన్ స్టేజ్ అంటాం. దీంట్లో ప్రొడక్షన్ అనేది పోతుంది అండ్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ కింద మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా జీరో అయిపోతాయి. దాంతోపాటు మనం ఇన్ఫ్లేషన్ కూడా హయ్యర్ స్టేజెస్లో ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈ విధంగా అన్నీ ఉంటే రిసెషన్ స్టేజ్ అని జనరల్గా చూస్తాము. జీడిపి అనేది డౌన్కి వెళ్ళడం కాదు, జీడిపి అనేది యాక్చువల్లీ నెగిటివ్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి UPSC వరకు ద కాన్సెప్ట్ ఆఫ్ రిసెషన్ని చెప్తుంది. బట్ ఇక్కడ చూస్తే వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ అండ్ హీ ఓన్స్ ద కంపెనీ దట్ ఈస్ టెస్లా అని చూస్తాము. ఇది ఎలక్ట్రిక్ కార్ మేకింగ్ అనేది చూస్తామన్నమాట. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేయడం జరిగింది, రీసెంట్గా వరల్డ్ మొత్తం కూడా వీళ్ళ హైరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ హైరింగ్ ప్రాసెస్ని స్టాల్ చేయడం జరిగింది, అంటే హోల్డ్ చేయడం జరిగింది, జీరో చేసేసారు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్లో 10% వాళ్ళని కట్ చేయడం అనేది జరిగింది, అంటే 10% పీపుల్ని తీసేయడం జరిగింది అని చూస్తామన్నమాట. టెస్లా కంపెనీ మొత్తంలో ఒక 1 lakh మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే 10% అనేది తీసేయడం జరిగింది అని చూస్తాము. అండ్ ఇది చేసిన వెంటనే కూడా టెస్లా కంపెనీ షేర్స్ అనేవి 5% మేర పడిపోయాయి. ఎందుకంటే గ్లోబ్లో రిచెస్ట్ పర్సన్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా వరల్డ్ ఎకానమీస్ అన్నీ కూడా రిసెషన్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో వీటి ఎఫెక్ట్ ఎట్లాగా మొత్తం వరల్డ్ మొత్తం కూడా రిపిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చూస్తాము. ఓకే, COVID-19 తర్వాత లాక్డౌన్స్ వలన కంపెనీస్ అన్నిటికీ కూడా లాస్ వచ్చింది, అవి రికవర్ అవ్వడం లేదు. సో రిసెషన్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఓకే, సో అయితే ఇతను ఏం చెప్పడం జరిగింది, దెర్ ఈజ్ హరికేన్ కమింగ్ అవుట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హరికేన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ దాన్ని వీళ్ళు రిసెషన్గా భావిస్తున్నారనమాట. రిసెషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయనంత స్పీడ్గా వస్తుంది అని చెప్తున్నారు. అండ్ యూఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది 40-year హైకి వెళ్ళడం జరిగింది. 40 yearsలో ఎప్పుడూ కూడా లేనంత ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇతని ఎక్స్పెక్టేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇటువంటి
ఫేమస్ పర్సన్స్ ఏవైనా ఇష్యూస్ డిస్కస్ చేస్తే ఎకానమీ గురించి అవి అట్లాగా జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అని మనం చూస్తాము. ఓకేనా? సో ఇదే అమ్మ ఆర్టికల్. దీనికన్నా మనం చూడాల్సింది ఇంకేమీ లేదు. సో చూసారు కదా, ఆ ప్రతి ఆర్టికల్ కూడా మనం నీట్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ప్రతి ఆర్టికల్ వెనకతన హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ ఎట్లా ఉన్నాయో చెప్తే మాకు అది మరింత రిజువనేషన్ అనేది ఇస్తుంది అనమాట.